Now let's talk about మొదటి ప్రశ్న. With respect to gravitational waves, consider the following statements. గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని అంటున్నాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు, ఏవి కరెక్ట్ అని అడగట్లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటిది గురుత్వాకర్షణ తరంగాలు విశ్వంలోని కొన్ని అత్యంత శక్తివంతమైన ప్రక్రియల వల్ల అంతరిక్ష కాలంలో ఏర్పడే అలలు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన దాని ప్రకారం స్పేస్ టైము రెండు వేరే వేరే అంశాలు కాదు, రెండు ఒకటే అన్న ఏదైతే అంశం ఉందో దానిని రిలేట్ చేసుకుని గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఇన్ జనరల్ ఒక స్మాల్ ఆబ్జెక్ట్ అయినా ఒక లార్జ్ ఆబ్జెక్ట్ అయినా, అంటే భూమి లాంటి ఒక చిన్న గ్రహం అయి ఉండొచ్చు, లేదు బృహస్పతి లాంటి పెద్ద గ్రహం అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా స్పేస్ టైంలో వాటి యొక్క స్పేస్ని ఆక్యుపై చేసుకుని ఉంటాయి. వాటి ఆధారంగానే టైం అనేది కూడా ఉంటుంది. సో బేసిక్గా వాటికి సంబంధించి గ్రావిటేషనల్ వేవ్స్, గురుత్వాకర్షణ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఒక విధంగా చెప్పాలి అంటే చాలా శక్తివంతమైన తరంగాలు అని అంటున్నారు. సో ద గ్రావిటేషనల్ వేవ్స్ ఆర్ రిపుల్స్ అంటే ఒక విధంగా అలలాగా అని చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నీటిలో మనం టప్పని ఒక బాల్ని పడేస్తే ఇలా అలలు వచ్చేస్తాయి. సో ఎగ్జాక్ట్లీ అలానే స్పేస్ టైంలో అలలు వస్తాయి ఏదైనా ఒక మాస్ ఉన్న ఆబ్జెక్ట్ ఉంటే అని అంటున్నారు అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ వచ్చేసి గురుత్వాకర్షణ తరంగాలు భారీ ఖగోళ వస్తువుల దగ్గరికి వ్యాపించినప్పుడు వాటి మార్గాలు వక్రత చెందిన ఫలితంగా గురుత్వాకర్షణ లెన్సింగ్కు దారితీస్తాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మాస్ ఉన్నది ఏదైనా సరే ఒక విధంగా లైట్ని తన వైపు లాక్కుంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే బ్లాక్ హోల్స్ ఉన్నాయి. బ్లాక్ హోల్స్ మామూలుగా చెప్పాలంటే మన కంటికి కనిపించు ఒక విధంగా, కానీ స్టిల్ అది లైట్ని లాగేస్తుంది. అచ్చం అలానే ఈ స్పేస్ టైంకి సంబంధించి ఏవైతే పెద్ద పెద్ద ఖగోళ వస్తువులు ఉన్నాయి, మరీ ముఖ్యంగా అంటే గెలాక్సీలు అవ్వచ్చు, నక్షత్ర మండలాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కాంతిని కూడా తమ వైపు లాక్కోగలవు కదా. సో ఇప్పుడు కాంతిని లాక్కున్నాయి అని అంటే ఎంత పెద్ద ఆబ్జెక్ట్ ఉంటే అంత ఎక్కువగా కాంతిని లాగేస్తుంది. సో అప్పుడు ఇలా వెళ్ళేది చిన్న గ్రహం అయితే కొంచెం డీవియేట్ అవుతుంది, లేదు చిన్న వస్తువు ఖగోళ వస్తువు చిన్న సెలెస్టియల్ బాడీ అయితే, పెద్దదైతే ఎక్కువ బెండ్ అవుతుంది. బ్లాక్ హోల్స్ బాగా పెద్దవి అండ్ మోరోవర్ వాటి యొక్క ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవెన్ లైట్ కూడా దాన్ని ఎస్కేప్ అవ్వలేకపోతుంది. లేదు మరి బ్లాక్ హోల్ అంత పవర్ఫుల్ కాకపోయినా చిన్న చిన్న ప్లానెట్స్ దగ్గర ఏమవుతుంది, కొంచెం డీవియేట్ అవుతుంది. సో బేసిక్గా మనం లెన్స్లో ఏదైనా ఒక ఇమేజ్ని చూసినప్పుడు ఇలా ఎప్పుడైతే అవి బెండ్ అవుతాయో లెన్స్ ద్వారా బెండ్ అవుతున్నట్టు ఇక్కడ గ్రావిటేషన్ వల్ల అవుతుంది కాబట్టి దానిని గ్రావిటేషన్ లెన్సింగ్ అంటారు. సో దాని లెక్క ప్రకారం వెన్ గ్రావిటేషనల్ వేవ్స్ ప్రొపగేట్ నియర్ మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ లైక్ గెలాక్సీస్, దేర్ పాత్స్ కర్వ్ రిజల్టింగ్ ఇన్ గ్రావిటేషనల్ లెన్సింగ్. పాత్ అంటే ఏంటి, దారి. దాని దారి ఎలా మల్లుతోంది, లైట్ వల్ల తెలుస్తుంది అక్కడ మల్లుతోంది సంథింగ్ అని. సో అలా ఇప్పుడు ఒక చిన్న బాడీ ఉంది, దాని పక్కన ఒక పెద్ద బాడీ డమ్మని వచ్చి పడింది, దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇది పక్కకి వెళ్తుంది, దాని ద్వారా లైట్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ డీవియేటెడ్ కదా. సో లెన్స్లో ఎలా అయితే ఒక రే వెళ్ళినప్పుడు ఎలా అయితే అది వక్రీకరించబడుతుందో ఎగ్జాక్ట్లీ అదే అవుతుంది. దాన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటారు అని. వెల్ ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఆస్ట్రోఫిజిక్స్లో రీసెంట్గా వన్ ఆఫ్ జరిగిన డెవలప్మెంట్స్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు, గుర్తించిన వాటిల్లో. సో ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే. థర్డ్ది, దే క్యారీ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ కెన్ కాజ్ DNA మ్యూటేషన్స్ వెన్ దే పాస్ త్రూ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇవంట అధిక మొత్తంలో శక్తిని కలిగి ఉంటాయి. అబ్సల్యూట్లీ, యాజ్ యూ ఆల్రెడీ గాట్ టు నో ఇన్ ద వెరీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్సెల్ఫ్. కానీ అవి జీవుల గుండా వెళుతున్నప్పుడు DNA ఉత్పరివర్తనాలకు కారణమవుతాయి అని అంటున్నారు. ఈవెన్ ఒకవేళ ఒక భారీ ఖగోళ వస్తువు మన భూమికి చాలా దగ్గరగా ఉంది అని మనం అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్త్ ఒక విధంగా సన్ లోపలికి వెళ్లకుండా ఉండడానికి జూపిటర్ మనకి హెల్ప్ చేస్తుంది. జూపిటర్ ఎర్త్ కన్నా చాలా పెద్దది. సో జూపిటర్ ఎర్త్ని లాగుతుంది, సన్ ఎర్త్ని లాగుతుంది. సో ఇట్స్ బికాస్ ఆఫ్ దీస్ 2 బిగ్ జైంట్స్ దట్ ఎర్త్ ఈస్ ఇన్ దట్ ప్లేస్ అనమాట. సో ఏది చూసుకున్నా సరే ఎంత పెద్ద ఖగోళ వస్తువు ఉన్నా గ్రావిటేషనల్ ఫోర్స్ బేసిక్గా వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఫండమెంటల్ ఫోర్సెస్. సో అందుకని అది ఒకవేళ మన దగ్గర నుంచి వెళ్తున్నా సరే మన బాడీకి పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం గాల్లోకి ఎగరలేకపోతే ఇట్స్ బికాస్ ఆఫ్ గ్రావిటేషన్. బట్ ఇన్ జనరల్గా మన బాడీలోని DNA ఏమైనా ఎఫెక్ట్ అయిపోతుందా? నో, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఆర్ రాదర్ ద చేంజెస్, ఎటువంటి మార్పులు జరగట్లేదు కదా గురుత్వాకర్షణ శక్తి వల్ల. జస్ట్ మనం ఇక్కడ ఉంటున్నాం అంతే, మనం గాల్లోకి ఎగిరిపోవట్లేదు. దట్స్ ద ఓన్లీ థింగ్. సో అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ది, సెకండ్ది కరెక్ట్, థర్డ్ది తప్పు. వాళ్ళు అడిగింది ఎన్ని కరెక్ట్ అన్నారు, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఓన్లీ 2 ఎక్కడ ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓన్లీ 1, ఓన్లీ 2. అందుకని మొదటి ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ రెండవ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. మామూలుగా ఇప్పటివరకు మనందరికీ బాగా పాపులర్ అయిన టెలిస్కోప్ ఏదన్నా ఉందా అంటే అది హబుల్ టెలిస్కోప్. హబుల్ టెలిస్కోప్ తర్వాత ఆ స్థాయిలో, లేదు ఇంకో విధంగా చెప్పాలంటే దానికన్నా అధిక స్థాయిలో ఏదైనా టెలిస్కోప్ ఉందా అంటే అది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దానికి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఎన్ని కరెక్ట్ అని, ఎన్ని సరైనవి అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాము. ఇది విశ్వాన్ని ప్రధానంగా ఆప్టికల్ మరియు అతినీల లోహిత అంటే అల్ట్రా వైలెట్ వేవ్ లెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని స్టడీ చేస్తుంది ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని అంటున్నారు. సెకండ్ది, ఇది బిగ్ బ్యాంగ్ కాలానికి చాలా దగ్గరగా ఏర్పడిన గెలాక్సీల యొక్క చిత్రాన్ని తీయగలదు. థర్డ్ వచ్చేసి ఇది 2వ లాగ్రాంజ్ పాయింట్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందని. సో బేసిక్గా సన్ని
స్టేబుల్గా ఉండి అబ్జర్వ్ చేయడానికి 5 పాయింట్స్ ఉన్నాయి విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద లాగ్రాంజియన్ పాయింట్స్. వాటిని ఇన్ షార్ట్ ఎల్ పాయింట్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఆదిత్య L1 ఉంది. దానికి L1 అని పేరు ఎందుకు పెట్టారు? బికాజ్ ఈ ఆదిత్య అనే మిషన్ ఏదైతే ఉందో అది లాగ్రాంజియన్ పాయింట్ 1 దగ్గరికి వెళ్ళి ఉంటుంది, అక్కడికి వెళ్ళి సన్ స్టడీ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో L1 దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఆదిత్య L1 అని పేరు పెట్టారు. అలా ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంట లాగ్రాంజియన్ పాయింట్ 2 దగ్గర ఉంటుందని అంటున్నారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ విచ్ వన్ ఈజ్ రైట్ అండ్ విచ్ వన్ ఈజ్ ఫాల్స్. సో ముందుగా ఫస్ట్ స్టేట్మెంట్ని గమనిస్తే కనుక ఇట్ స్టడీస్ ద యూనివర్స్ ప్రైమర్లీ అట్ ఆప్టికల్ అండ్ అల్ట్రావైలెట్ వేవ్ లెన్స్ అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పు. దీనికి గల కారణం ఏంటంటే దీనికన్నా ముందు ఏదైతే హబుల్ టెలిస్కోప్ ఉందో హబుల్ టెలిస్కోప్ వచ్చేసి ఆప్టికల్ అలానే అల్ట్రావైలెట్ వేవ్ లెన్స్లో ఉండేది, ఐ మీన్ స్టడీ చేయడానికి. బట్ వెన్ వి టాక్ అబౌట్ ద జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. రాదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద టెలిస్కోప్ ఆఫ్ ద కమింగ్ డెకేడ్, అంటే రానున్న దశాబ్ద కాలానికి సంబంధించిన దూరదర్శినిగా మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని కన్సిడర్ చేయవచ్చు. అండ్ రిమెంబర్ ఈవెన్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా ఈ ఆప్టికల్ అల్ట్రావైలెట్ని యూస్ చేయదు, రాదర్ ఇట్ యూజెస్ ద ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ అనమాట. ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ని యూస్ చేస్తుంది అండ్ నాట్ దిస్. అండ్ ఈవెన్ హబుల్ టెలిస్కోప్లో కూడా ఇన్ఫ్రారెడ్ కెపబిలిటీస్ ఉన్నాయి, కానీ మరి అంత ఎక్స్ట్రావగెంట్గా ఏమీ లేవు. లైక్ స్ట్రైట్ ఇక్కడ ఎందుకు వాళ్ళు ప్రధానంగా లేదు ప్రైమరీ అని అన్నారు కదా, ఇక్కడ ప్రైమరీ హబుల్ టెలిస్కోప్కి ఆప్టికల్ అండ్ అల్ట్రావైలెట్, జేమ్స్ వెబ్ దగ్గరకు వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ స్టేట్మెంట్. సో సెకండ్ పాయింట్ అని గమనిస్తే కనుక ఇట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్యాప్చర్ ద ఇమేజ్ ఆఫ్ గెలాక్సీస్ ఫార్మ్డ్ వెరీ క్లోజ్ టు ద పీరియడ్ ఆఫ్ బిగ్ బ్యాంగ్. అంటే మహా విస్ఫోటనం ఏదైతే జరిగిందో, ఆ బిగ్ బ్యాంగ్ ఏదైతే జరిగిందో ఆ పర్టికులర్ టైంకి సంబంధించి ఏవైతే పెద్ద పెద్ద గెలాక్సీలు ఏర్పడ్డాయో వాటిని కూడా ఇది ఒక విధంగా క్యాప్చర్ చేయగలదు వాటి యొక్క ఇమేజెస్ని అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. ఎలా అంటే ఇటీవల ఇదే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో 6 చాలా పెద్ద పెద్ద గెలాక్సీని ఇది ఐడెంటిఫై చేయగలిగింది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కూడా యూనివర్స్ బ్రేకర్స్ అని కొన్ని గెలాక్సీస్కి పేర్లు ఇచ్చారు. యూనివర్స్ బ్రేకర్స్ అంటే ఈ విశ్వం ఈ విధంగా ఏర్పడడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆర్ దోస్ బిగ్ గెలాక్సీస్ అని వాటికి యూనివర్స్ బ్రేకర్స్ అంటే ఈ విశ్వం యొక్క విస్ఫోటనాలు అని ఒక విధంగా మనం చెప్పొచ్చు. సో వాటిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఐడెంటిఫై చేసింది. సో ఇన్ దట్ వే ఎస్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏబుల్ టు ఫైండ్ ఇట్ బికాస్ బిగ్ బ్యాంగ్ నుంచి ఫస్ట్ ఆబ్వియస్లీ ఒక పెద్ద బాల్ ఉంది అంటే దాని నుంచి మరీ అంత కాకపోయినా 2 ఆల్మోస్ట్ ఈక్వల్స్ వస్తాయి, తర్వాత దాని నుంచి ఇంకా చిన్న వస్తాయి, తర్వాత దాని నుంచి ఇంకా చిన్న, అలానే కదా వచ్చేది. సో ఆల్మోస్ట్ మనం వీటి గురించి మాట్లాడుతున్నాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వాజ్ ఏబుల్ టు డూ దట్. అండ్ ఇంకో జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఎవరు లాంచ్ చేశారు అని. ఇట్స్ ఎ జాయింట్ కొలాబరేషన్, అంటే అది ఒక సంయుక్త కార్యక్రమం అనమాట. ఇక్కడ 3 స్పేస్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి అమెరికాకి సంబంధించిన నాసా, ఇంకొకటి ఐరోపా ఖండానికి సంబంధించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇంకోటి కెనడా స్పేస్ ఏజెన్సీ. సో కెనడా దేశం, అమెరికా దేశం, ఐరోపా సమాఖ్య యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళు ముగ్గురు కలిసి చేపట్టిన కార్యక్రమం ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ వచ్చేసి ఇది బేసిక్గా 2వ లాగ్రాంజ్ పాయింట్ లేదా L2 వద్ద సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందని. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకున్న ఇంకో అడ్వాంటేజ్ దీనివల్ల ఏంటి అని అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ, అండ్ రిమెంబర్ హబుల్ టెలిస్కోప్ ఏమో భూమి చుట్టూ తిరుగుతూ విశ్వాన్ని చూస్తోంది, వేరాజ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది బట్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద ఎర్త్. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒకవేళ దీన్ని సూర్యుడు అని అనుకున్నారనుకోండి, సూర్యుడు చుట్టూ తిరుగుతోంది కానీ అది తిరిగేది ఇట్ ఈజ్ ఇన్ లైన్ విత్ ఎర్త్, అంటే ఎర్త్తో పాటు తిరుగుతోంది కానీ సూర్యుడు చుట్టూ, భూమి చుట్టూ కదా. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఎనీవేస్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. వాళ్ళు అడిగింది ఎన్ని కరెక్ట్ అన్నారు, ఫస్ట్ది తప్పు, సెకండ్ది థర్డ్ది కరెక్ట్, అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఓన్లీ 2 ఎక్కడ ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఉంది. అందుకని సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఇప్పుడే ఒక క్వశ్చన్కి సంబంధించి జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి సంబంధించి లాగ్రాంజియన్ పాయింట్ అని మాట్లాడుకున్నాం కదా. సో వాటికి సంబంధించి ఇక్కడ పెయిర్స్ ఆధారంగా చేసుకుని క్వశ్చన్ ఇచ్చారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్, కింద జతలను పరిగణించండి. 3 ఆప్షన్స్ ఇచ్చారు, వాటిలో ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ చేశారు జతల్ని అని అంటున్నారు. ఫస్ట్ చూద్దాం లాగ్రాంజ్ పాయింట్ 1. గుర్తుపెట్టుకోండి లాగ్రాంజియన్ పాయింట్ 1 అన్న L1 అన్న ఒకటే. ఇందాక అయితే L1 ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు ఆల్రెడీ. అలా సూర్యుడిని స్టడీ చేయడానికి లాగ్రాంజియన్ 1 ఉంది, లాగ్రాంజియన్ 2, లాగ్రాంజియన్ 3, లాగ్రాంజియన్ 4, లాగ్రాంజియన్ 5, ఇలా L5 పాయింట్స్ ఉన్నాయి మనకి. సో లాగ్రాంజియన్ పాయింట్స్ 5 ఉన్నాయి కానీ ఇక్కడ 3 ఇచ్చారు, లాగ్రాంజియన్ పాయింట్ 1, L2, L3. ఓకే, సో మనం వీటిని కరెక్ట్గా మ్యాచ్ చేస్తే చాలు. సో L1 అంట అన్ అన్ఇంటరప్టెడ్ వ్యూ ఆఫ్ ద సన్, అంతరాయం లేకుండా సూర్యుని యొక్క వీక్షించడానికి ఒక అవకాశం ఇస్తుంది అని అంటున్నారు. L2 లొకేటెడ్ ఆన్ ద అపోజిట్ సైడ్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్. లాగ్రాంజియన్ పాయింట్ 3 సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ యాజ్ L1. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక డయాగ్రామ్ని మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సూర్యుడు ఎంత కాదన్నా సరే రెడ్ హాట్గా ఉంటాడు కాబట్టి మనం ఈ రెడ్ డాట్ ఏదైతే ఉందో దీన్ని మనం సూర్యుడిగా కన్సిడర్ చేద్దాం. ఎర్త్ ఎంత కాదన్నా సరే బ్లూ ప్లానెట్ కాబట్టి ఈ విధంగా కన్సిడర్ చేద్దాం. జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఇది లాగ్రాంజియన్ పాయింట్ 1, ఇది లాగ్రాంజియన్ పాయింట్ 2. దిస్ ఈజ్ L1, దిస్ ఈజ్ L2.
మీరు ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి L3, L4, L5. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది సన్ అనుకుంటున్నాం మనం. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం అలా అనుకోరు, వేరే దారి లేదు. ఇది ఎర్త్. సో సన్కి ఎర్త్కి మధ్యలో L1 పాయింట్ ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ ఏదైతుందో దట్ ఈస్ L1. సో ఎర్త్ కన్నా ముందు ఉంది కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సన్ని హ్యాపీగా స్టడీ చేయవచ్చు. అందుకే సోలార్ అండ్ హీలియోస్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ కూడా L1 పాయింట్ దగ్గర ఉంది. ఆదిత్య కూడా ఆ L1 పాయింట్ దగ్గరికే వెళ్తోంది. వేరాజ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం చూసారా, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, అది వచ్చేసి L2 పాయింట్ దగ్గర ఉంటుంది, అది L1 దగ్గర ఉండదు. బట్ స్టిల్ అది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, విచ్ ఈస్ ఇన్ లైన్ విత్ ఎర్త్. అంటే ఎర్త్ ఏ స్పీడ్తో అయితే సూర్యుడు చుట్టూ తిరుగుతుందో అదే స్పీడ్తో తిరుగుతుంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దిస్ ఈజ్ L1, దిస్ ఈజ్ L2, దిస్ ఈజ్ L3, L4, L5. సో L4, L5ని కావాలంటే ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు, కానీ L3 మనకు ఒక విధంగా ఉపయోగపడదు. ఎందుకనంటే అది సూర్యుడికి అవతల వైపు ఉంది. సో మీరు ఒకవేళ ఎర్త్ ఇలా తిరిగి ఇలా వచ్చేస్తే బై ద టైం ఈ పాయింట్ అటు వెళ్ళిపోయినట్టు అవుతుంది కదా, బికాజ్ ఎందుకు L2 ఎర్త్కి వెనకాల ఉంది. సో భూమి అటు నుంచి ఇటు తిరిగి వచ్చింది అనుకున్నాం సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు, వైల్ ద రెవల్యూషన్ ఈస్ హ్యాపెనింగ్, పరిభ్రమించేటప్పుడు. అప్పుడు L2 ఇక్కడికి వస్తుంది కదా, L1 ఇది అవుతుంది కదా. సో అప్పుడు ఈ L3 పాయింట్ అటు వెళ్ళిపోతుంది. సో L3 ఎనీవేస్ ఈజ్ ఆఫ్ నో యూస్ ఫర్ అస్. యూస్ చేయగలిగితే L1ని L2ని యూస్ చేయాలి, లేదు L4, L5ని యూస్ చేయాలి. కానీ L4, L5 మన భూమికి బాగా దూరం. సో మనం దగ్గరగా ఉండి ఒకవేళ స్టడీ చేయాలి అని అంటే కనుక L1 ఈజ్ ద బెస్ట్ ప్లేస్, ఇఫ్ నాట్ దెన్ L2 ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే L1కి అసలు ఇంటరప్షన్ అనేది లేదు, హ్యాపీగా సన్ స్టడీ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఉన్న ఎటువైపు ఉన్నా సరే. సో ఫస్ట్ కరెక్టే. లొకేటెడ్ ఆన్ ద అపోజిట్ సైడ్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్, లాగ్రాంజియన్ పాయింట్. భూమికి అవతల వైపు ఉంది అని సూర్యుడు ఇది అనుకుంటే, భూమి ఇది అనుకుంటే L2 అవతల వైపు ఉంది కదా. ఒకవేళ ఇటు తిరిగి వచ్చింది భూమి అని అనుకున్నా ఇది L1 అవుతుంది, ఇది L2 అవుతుంది. సో L2 కూడా కరెక్టే. L3 భూమి నుండి L1కి సమానమైన దూరం అంటున్నారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇది భూమి, ఇది సూర్యుడు. L1 భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్నాడు. వేరాజ్ L3 వచ్చేసి భూమికి సూర్యుడికి మధ్యలో లేడు, సూర్యుడికి అవతల వైపు ఉన్నాడు. సో ఆబ్వియస్లీ ఇక్కడే ఎర్త్ ఉన్నాడు అని అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్కువ ఉందా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్కువ ఉందా? ఆబ్వియస్లీ L3కే. సో అప్పుడు L1కు ఉన్నట్టు సమానమైన దూరం ఎలా అవుతుంది? అందుకని తప్పు. సో ఫస్ట్ది సెకండ్ది కరెక్ట్, థర్డ్ తప్పు. వాళ్ళు ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ చేశారు అంటున్నారు, 2 కరెక్ట్గా మ్యాచ్ చేశారు. సో ఓన్లీ 2 పేర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అందుకని 3వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఇప్పుడు 4వ ప్రశ్నని గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ సన్ స్పాట్స్? సో బేసిక్గా సన్ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక తన యొక్క సర్ఫేస్ మీద కొన్ని స్పాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే మనకి పుట్టుమచ్చల్లాగా ఉంటాయో అలా సన్కి కూడా స్పాట్స్ ఉంటాయి. వాటిని సన్ స్పాట్స్ అని పిలుస్తారు. వాటికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. లెట్స్ లుక్ ఎట్ ద స్టేట్మెంట్స్. ఇవి సూర్యుని ఉపరితలంపై బలహీనమైన అయస్కాంత క్షేత్రాలతో కూడిన చల్లని ప్రాంతాలు అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. వెల్, హాఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్ కరెక్టే యాక్చువల్గా. ఎందుకు అని అంటే సూర్యుడి మీద ఏవైతే సన్ స్పాట్స్ ఉన్నాయో అవి కంపారిటివ్గా చల్లగా ఉన్నాయి. నేను కంపారిటివ్గా అని అంటున్నాను ఎందుకనంటే ఆ సన్ స్పాట్స్ దగ్గర కూడా టెంపరేచర్ దగ్గరగా 6000 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఫారెన్హీట్ని డిగ్రీస్ అని అనరు, జస్ట్ నేను మీకు అర్థం అవడం కోసం చెప్తాను. బట్ ఈవెన్ ఒకవేళ మనం పిలిచినా సరే 6000 ఫారెన్హీట్ ఉంటుంది ఆ సన్ స్పాట్స్ దగ్గర. సో దట్ ఈస్ ద పాయింట్. అవి వేడిగానే ఉంటుంది, కానీ ఇన్ జనరల్గా ఉన్న సర్ఫేస్ టెంపరేచర్ని ఒకవేళ అంటే ఉపరితల ఉష్ణోగ్రత మనం ఇన్ జనరల్గా కంపేర్ చేస్తే సన్ స్పాట్స్ దగ్గర ఎప్పుడు చల్లగానే ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే అక్కడ అయస్కాంత క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. కానీ ఇక్కడ బలహీనంగా ఉంటుంది అని అన్నారు. నో, రాదర్ అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఆ వేడి ఏదైతే ఉందో అది ఒక విధంగా ట్రాప్ చేసినట్టు అయిపోతుంది. అది మొత్తం కంప్లీట్గా సర్ఫేస్ బయటికి రాదు. అందుకని ఆ వేడి అంతా కూడా ఒక చోట ఉండిపోయేసరికి అది ఒక మచ్చలాగా కనిపిస్తుంది మనకి. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ as సన్ స్పాట్. సో అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ స్టేట్మెంట్. సన్ స్పాట్ల దగ్గర అయస్కాంత పరస్పర చర్య కారణంగా సోలార్ ఫ్లేర్ ఏర్పడుతుంది. అంటే ఆ సోలార్ ఫ్లేర్ ఈస్ కాజ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్ నియర్ సన్ స్పాట్స్. ఇప్పుడే చెప్పానా, ఈ సన్ స్పాట్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత క్షేత్రం ఏదైతుందో చాలా బలంగా ఉంటుంది అని. సో అలా ఉన్నప్పుడు సన్ మొత్తం టెంపరేచర్ అంతా ఒకటేలా ఉండదు. దాని యొక్క కేంద్రకం కోర్లో ఒకలాగా ఉంటుంది, సర్ఫేస్లో ఒకలా ఉంటుంది. సర్ఫేస్లో కూడా మళ్ళీ ఎక్కడైతే సన్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ టెంపరేచర్ చల్లగా ఉంటుంది, మిగతా చోట్ల టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటిన్యూస్గా అంటే అయస్కాంత క్షేత్రం కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. అలా అయ్యేటప్పుడు ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇలా ఎంటాంగిల్ అయిపోయి అంటే ఒకదాని మీదకి ఒకటి వచ్చేయడం, ఓవర్లాప్ అయిపోవడం అలా జరిగితే గనక అప్పుడు ఆ సన్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అలా పేలుతాయి అన్నమాట. అలా పేలినప్పుడు ఆ టెంపరేచర్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మంట దగ్గరికి వెళ్ళి నుంచున్నప్పుడు కొన్నిసార్లు ఒక వేడి అలా తగులుతుంది మీకు.
ఆ వేడి సగ ఏదైతే మనకి తగిలినట్టు అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అలానే సూర్యుడి దగ్గర జరుగుతుంది. దానిని కొన్నిసార్లు సౌర మంట అని అంటారు, లేదు ఇంగ్లీష్లో అయితే సోలార్ ఫ్లేర్ అని పిలుస్తారు. అంటే ఒక రెప్ప అలా వచ్చి వెళ్ళిపోయినట్టు, లేదు ఒక సెగ మన వైపు వచ్చినట్టు అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. థర్డ్ వచ్చేసి కరోనల్ మాస్ ఎజెక్షన్ దట్ కెన్ అకంపనీ ఏ సోలార్ ఫ్లేర్ ట్రిగర్స్ అరోరాస్ ఆన్ ఎర్త్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, మనం ఇందాక మంట దగ్గర మనం మామూలుగా ఉంచినప్పుడు ఒక వేడి సెగ అలా వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నాం కదా. ఇప్పుడు వేడి సెగతో పాటు కొన్నిసార్లు నిప్పు రవ్వలు మన మీద పడుతూ ఉంటాయి. సో ఇట్స్ బేసికలీ ద పార్ట్ ఆఫ్ ద ఫైర్ విచ్ ఇస్ ఫాలింగ్ ఆన్ us. ఇన్ ద వెరీ సేమ్ వే ఈ సన్ యొక్క సర్ఫేస్ ఉపరితలం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఊరికే కొంచెం వేడి అలా బయటకు వచ్చేస్తే దాన్ని సోలార్ ఫ్లేర్ అంటాం. కానీ ఒక పార్ట్ ఆఫ్ ద సన్నే బయటకు వచ్చేస్తే, ఆ సర్ఫేస్ నుంచి ఒక బుడగ లాంటిది బయటకు వచ్చేస్తే, వేడి బుడగ, దాన్నే కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. కరోనా అంటే బేసిక్గా సన్ యొక్క అవుటర్ లేయర్ అనమాట, దాని యొక్క బాహ్య ఉపరితలాన్ని కరోనా అంటారు. అక్కడి నుంచి కొంచెం భాగం బయటకు వచ్చేస్తుంది, అంటే ఎజెక్ట్ అయిపోతుంది. భాగానికి బరువు ఉంటుంది కాబట్టి దాన్ని మాస్ అంటున్నారు. సో కరోనల్ మాస్ ఎజెక్షన్, దీనివల్ల అరోరాస్ అవుతాయి మన భూమి మీద అంటున్నారు. అరోరాస్ అంటే ఏంటి? ఇప్పుడు అరోరా బోరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ అని చూసే ఉంటారు కదా, దాన్ని డాన్సింగ్ లైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది జరుగుతుంది అని అంటున్నారు. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ జరుగుతుంది. ఇది ఒకటే కాదు, మన భూమికి సంబంధించిన రేడియో సిగ్నల్స్ కూడా సరిగ్గా పని చేయకుండా అయిపోతాయి. ఎందుకనంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఏవైతే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవ్వచ్చు వీటితో కూడా డిసోరియంటేషన్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఎస్, కరోనల్ మాస్ ఎజెక్షన్ ఒక విధంగా చెప్పాలంటే సోలార్ ఫ్లేర్కి ఎక్స్టెన్షన్, లేదు నెక్స్ట్ వర్జన్ అని చెప్పొచ్చు. సో ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఫస్ట్ తప్పు, సెకండ్ది కరెక్ట్, థర్డ్ది కరెక్ట్. వాళ్ళు అడిగింది కరెక్ట్ ఆన్సర్ పిక్ చేయండి అన్నారు. సెకండ్ థర్డ్ కరెక్ట్ కాబట్టి 2 and 3 ఎక్కడుందో దాన్ని ఎతకాలి. 2 and 3 ఓన్లీ. అందుకని ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 5వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంట ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంట విచ్ సీక్స్ టు ఇన్హిబిట్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ఎనీ మిలిటరీ పర్పస్. ఏదైనా ఒక సైనిక ప్రయోజనం కోసం అణుశక్తిని అంటే అటామిక్ ఎనర్జీని ఉపయోగించడాన్ని, ద యూటిలిటీ ఆఫ్ ఇట్, నిరోధించడానికి ప్రయత్నించి ఒక ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ అని అంటున్నారు. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ కరెక్టే. ఐక్యరాజ్య సమితికి సంబంధించి 1957 1957వ సంవత్సరంలో ఈ సంస్థ యొక్క స్థాపన జరిగింది. ఇది ఒక అటానమస్ సంస్థ, అంటే తన నిర్ణయాలు తనే తీసుకుంటుంది. బట్ ఇట్ వర్క్స్ అండర్ ద యునైటెడ్ నేషన్స్. సో హెన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ది వచ్చేసి, ఈ సంస్థ నేరుగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మాత్రమే నివేదిస్తుంది అని అంటున్నారు. సో ఆబ్వియస్లీ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైనా స్టడీ చేసినా, దానికి ఏదైనా విషయాలు తెలిసినా అది ఎవరికొకరు సబ్మిట్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ ద యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితిలో భాగంగా పనిచేస్తుంది. అది అటానమస్ సంస్థ అయినా స్టిల్ ఇట్ హ్యాస్ టు రిపోర్ట్ టు సమ్వన్. సో దానికి సంబంధించి రిపోర్ట్ని ఎవరికి ఇస్తుందంట? జనరల్ అసెంబ్లీకి ఇస్తుంది అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకనంటే IAEA 2 సంస్థలకి నివేదిస్తుంది. వన్ ఈజ్ జనరల్ అసెంబ్లీ, సెకండ్ది వచ్చేసి సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలికి కూడా తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంది అది. సో ఈ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ది, ద అడిషనల్ ప్రోటోకాల్ ఎనేబుల్స్ ద IAEA టు ఇన్స్పెక్ట్ అబౌట్ బోత్ డిక్లేర్డ్ అండ్ పాసిబుల్ అన్డిక్లేర్డ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు న్యూక్లియర్ ప్రొలిఫరేషన్. సో బేసిక్గా ఈ IAEAకి సంబంధించి అడిషనల్ ప్రోటోకాల్స్ అనమాట, అంటే కొన్ని సప్లిమెంటరీ నియమాలు జత చేయడం జరిగింది. సో ఆ జతపరిచిన నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఇప్పుడు దేశాలు, రాజ్యాలు, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి చెప్పరు వాళ్ళు ఏం చేస్తున్నారని. కానీ దాని ప్రకారం వాళ్ళు ఏవైతే ఆల్రెడీ వెల్లడించారో బయటికి, వాటితో సహా ఓకే ఇది భవిష్యత్తులో మేబీ వెల్లడించవచ్చు, లేదు ఇది వీళ్ళు వెల్లడించకుండానే పని సాగించవచ్చు అని అనిపించింది ఏదైనా సరే, వాళ్ళు హ్యాపీగా దానికి సంబంధించిన సమాచారం సేకరించవచ్చు. సో ద IAEA హ్యాస్ దట్ పవర్ అన్నమాట. సో అందుకని థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఫస్ట్ది కరెక్టే, థర్డ్ది కరెక్టే, సెకండ్ది తప్పు. వాళ్ళు అడిగింది ఎన్ని కరెక్ట్ అన్నారు. 1 and 3 2 కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. అందుకని ఫిఫ్త్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 6వ ప్రశ్న. ఇంటర్నేషనల్ డార్క్ స్కై వీక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. అంతర్జాతీయ డార్క్ స్కై వీక్ కింది వాటిలో దేనికి సంబంధించింది అని. జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్, భూ అయస్కాంత తుఫాను, నిశాచర పక్షి జాతులు. నిశాచర అంటే నాక్టర్నల్, రాత్రిపూట తిరిగే పక్షులు, ఉదాహరణకి గుడ్లగూబ, అవుల్ అనమాట. థర్డ్ వచ్చేసి కాంతి కాలుష్యం, లైట్ పొల్యూషన్. ఫోర్త్ వచ్చేసి గ్లోబల్ ఎనర్జీ డిమాండ్, అంటే ప్రపంచ శక్తి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డార్క్ స్కై వీక్ అంటున్నారు. మామూలుగా ఈవినింగ్ లేదు రాత్రి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆకాశం ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, చీకటిగా ఉంటుంది కదా అని ఇష్టం వచ్చినట్టు లైట్లు ఉపయోగించేస్తున్నాం. ఇలా లైట్లు అంటే మన అవసరం ఉంది కాబట్టి మనం ఉపయోగిస్తున్నాం, బాగానే ఉంది. బట్ ఏవైతే జంతువులు అడవిలో ఉంటున్నాయో వాటికైతే లైట్ అవసరం లేదు, బికాస్ దే ఆర్ ఆల్రెడీ యూస్ టు ఇట్. న్యాచురల్గానే
ఎస్పెషల్లీ ఈవెన్ నాక్టర్నల్ బర్డ్స్ అయినా లేదా యానిమల్స్ అయినా మోస్ట్లీ అవన్నీ రెస్ట్ తీసుకుంటాం. ఒకవేళ ఈవెన్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ దే డూ హ్యావ్ ద అడాప్టబుల్ ఫీచర్స్ టు దట్. సో బేసిక్గా రాత్రిపూట ఏదైతే కాంతి కాలుష్యం జరుగుతుందో, బికాస్ నైట్ ఈజ్ మెంట్ టు బి డార్క్, రాత్రి అంటేనే చీకటిగా ఉండాలి, కానీ మనం ఆ రాత్రిని కూడా కాంతివంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చైనా అయితే నేను ఒక ఆర్టిఫిషియల్ మూన్ తయారు చేస్తాను, నాకు ఉన్న మూన్ సరిపోవట్లేదు అని అంటుంది. అంటే రాత్రిపూట కూడా వెలుతురిస్తుందంట, అంత పిచ్చెక్కిపోయింది మరి మనుషులకి. సో బేసిక్గా రాత్రిపూట చీకటి అనేది ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ ఈ వీక్ని సెలబ్రేట్ చేస్తుంది. సో 2022కి సంబంధించి వాళ్ళు ఏప్రిల్ 22, 23, 24 నుంచి 30 వరకు ఒక వారం రోజుల పాటు ఈ వీక్ని సెలబ్రేట్ చేశారన్నమాట 2022లో. సో ఏది ఏమైనా సరే దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో అందుకని ఇట్ ఈస్ అబౌట్ ద కాంతి కాలుష్యం. రాత్రిపూట కాంతి అనేది ఉండకూడదు. న్యాచురల్గా చంద్రుడి నుంచో నక్షత్రాల నుంచి వచ్చేది దట్స్ ఫైన్, బట్ మనం క్రియేట్ చేయకూడదు. అందుకని ఇంటర్నేషనల్ డార్క్ స్కై వీక్ ఈస్ రిలేటెడ్ టు లైట్ పొల్యూషన్. అందుకని 6th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 7వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద I2U2 అని అంటున్నారు. బేసిక్గా I2U2 అనేది 4 దేశాల యొక్క సమూహం అనమాట. ఇట్స్ లైక్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ 4 కంట్రీస్, ఇండియా, ఇజ్రాయిల్, UAE, USA. ఇండియా ఫస్ట్ లెటర్ I, ఇజ్రాయిల్ ఫస్ట్ లెటర్ I, సో 2 Iలు ఉన్నాయి. UAE ఫస్ట్ లెటర్ U, USA ఫస్ట్ లెటర్ U, సో 2 Uలు ఉన్నాయి. I2U2. సో దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఇజ్రాయిల్, భారతదేశము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలానే యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ మంత్రులు అంటే ఫారిన్ మినిస్టర్స్ ఈ ప్రాంతంలో అంటే ఈ 4 దేశాలకి సంబంధించి సాంకేతిక మరియు ప్రైవేట్ రంగ సహకారాన్ని మరింతగా పెంచడానికి ఈ కూటమిని ఏర్పాటు చేశారు. సాంకేతిక అంటే టెక్నాలజీ సెక్టర్, అలానే ప్రైవేట్ సెక్టర్లో మనకు ఒకళ్ళకొకళ్ళు ఇంకా బాగా కోఆపరేట్ చేసుకోవాలి, ఇంకా బాగా డెవలప్ అవ్వాలి అనడానికి I2U2ని ఎస్టాబ్లిష్ చేశారంటే వెల్ ఎస్ అబ్సల్యూట్లీ అది కరెక్టే. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని అంటే 2021లో 2021 అరౌండ్ నవంబర్ డిసెంబర్ ఆ పర్టికులర్ టైంలో జరిగింది. సో ఇన్ జనరల్ దాన్ని ద వింటర్ ఆఫ్ 2021 అని పిలుస్తారు. సో మీరైతే గుర్తుపెట్టుకోండి 2021. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ది ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఏరియా ఆఫ్ వాటర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, స్పేస్, హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఇది బేసిక్గా నీరు, శక్తి, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం మరియు ఆహార భద్రత ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అండ్ దట్టు వీటికి సంబంధించి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ మీద, వీటికి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ మీద అంటే ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యం మీద ఫోకస్ చేస్తుంది. సో ఎస్ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ వచ్చేసి I2U2లో భాగంగా భారతదేశం అంతటా కూడా సమగ్ర ఫుడ్ పార్కుల శ్రేణిని అభివృద్ధి చేయడానికి UAE $2 బిలియన్ పెట్టుబడిగా పెడుతుంది అని అంటున్నారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటే వెల్ ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ దీంతో పాటు 2 రాష్ట్రాలు, ఏ 2 రాష్ట్రాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద కూడా ఫోకస్ చేస్తామని చెప్పి UAE హెల్ప్ చేసింది. సో $2 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తూనే గుజరాత్, మధ్యప్రదేశ్కి సంబంధించిన రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే అగ్రికల్చర్ బాగా జరుపుతున్నారో అక్కడ మేము కూడా ఎఫర్ట్స్ పెడతాము అని. సో ఆ విధంగా చూస్తే కనుక ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. వాళ్ళు ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నారు, 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆల్ 3 ఉండాలి, ఆల్ 3 ఇక్కడ ఉంది. అందుకని 7th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 8వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద టర్మ్ సోలార్ మినిమం. సో బేసిక్గా సోలార్ మినిమం అనే పదం ఏదైతే ఉందో దానిని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏది అని అంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఇట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ద సోలార్ సైకిల్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సోలార్ సైకిల్, దీస్ ఆర్ ద లైట్స్ ఇన్ ద స్కై కాస్డ్ బై సన్ ఎరప్షన్స్, దే ఆర్ కాస్డ్ వెన్ సన్లైట్ రిఫ్లెక్ట్స్ ఆఫ్ ఎ సర్ఫేస్ అండ్ డైరెక్ట్లీ ఎంటర్స్ సమ్వన్ ఐస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఇక్కడ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సూర్యరశ్మి ఉపరితలంపై పరావర్తనం చెంది నేరుగా ఒకరి కళ్ళల్లోకి ప్రవేశించినప్పుడు సంభవిస్తాయి. ఏంటిది? ఈ సోలార్ మినిమం అంట. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీన్ని సన్ గ్లేర్ అని పిలుస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కొన్నిసార్లు ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక సర్ఫేస్ని చూస్తే ఇలా అనాలనిపిస్తుంది వెంటనే, ఎస్పెషల్లీ గాజు అద్దాలు ఉన్నప్పుడు, లేదు పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ ఉన్నప్పుడు మీరు ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే మీరు బిల్డింగ్ మొత్తాన్ని పూర్తిగా చూడలేరు, ప్రాపర్గా అబ్జర్వ్ చేయలేరు. ఎందుకు? గ్లాస్ బిల్డింగ్ కాబట్టి సన్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది. సో ఆ సన్లైట్ డైరెక్ట్గా మీ కళ్ళల్లోకి పడుతుంది. సో మీరు దాన్ని చూడలేరు. సో దాన్ని సన్ గ్లేర్ అంటారు, సోలార్ మినిమం అని అనరు. లేదు, ఒక విధంగా సోలార్ మినిమం జరిగినా అది ఎప్పుడైతే పీక్ స్థాయిలోకి వెళ్తుందో అప్పుడు సన్ గ్లేర్ అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ సన్ గ్లేర్ బేసికలీ, సోలార్ మినిమం కాదు. దీస్ ఆర్ లైట్స్ ఇన్ ద స్కై కాస్డ్ బై సన్ ఎరప్షన్స్. సన్ ఎరప్షన్స్ అంటే అగైన్ మనం ఇందాక అనుకున్నాం కదా, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేదా సోలార్ ఫ్లేర్స్ అని. వాటి వల్ల ఈ రేడియో ట్రాన్స్మిషన్ వ్యవస్థలు ఇవన్నీ నాశనం అవుతాయి, లేదు వాటికి డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ బేసిక్గా ఆకాశంలో ఉన్నటువంటి కాంతులు ఏమీ రావు. ఒకవేళ వచ్చిన, బికాస్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ, ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం, సోలార్ ఫ్లేర్స్ అంటే సౌర మంటలు ఇన్ జనరల్గా, లేదు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ జరిగినప్పుడు ఎస్
నార్థన్ హెమిస్ఫియర్లో సదర్న్ హెమిస్ఫియర్లో అరోరా బొరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్, డాన్సింగ్ లైట్స్ అని కూడా పిలుస్తారని చెప్పాం. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అది సోలార్ ఫ్లేరో లేదా కరోనల్ మాస్ ఎజెక్షన్ ఖచ్చితంగా జరిగితే కానీ రాదు. బట్ వాట్ ఈస్ ద థింగ్ ఓవర్ హియర్? సోలార్ మినిమం అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సన్ ఏదైతే ఉందో అది ఒక విధంగా ఒక ఎలక్ట్రికల్ బాల్, అంటే ఒక విద్యుత్ శక్తి ఉన్న ఒక బంతి లాంటిది. ఈ బంతి ఏదైతే ఉందో అది కుదురుగా ఉండదు. మనం ఏమనుకుంటున్నాం, సన్ అక్కడే ఉంది, భూమి దాని చుట్టూ తిరుగుతుంది, మిగతా గ్రహాలు దాని చుట్టూ తిరుగుతాయని మనం అనుకుంటున్నాం. బట్ ద థింగ్ ఈస్ సన్ ఈజ్ నాట్ స్టేబుల్, రాదర్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఇట్లా తిరుగుతూ ఉంటుంది, అది అక్కడే ఉండి మనకి కనిపించట్లేదు అంతే. సో అది అలా తిరుగుతోంది అని అంటే ఆ ఛార్జ్ మూవ్ అవుతున్నట్టేగా, బికాస్ సన్ ఈజ్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ మూవ్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుందిగా, అయస్కాంత క్షేత్రాలను క్రియేట్ చేస్తుందిగా. సో దానివల్లే ఈ సోలార్ ఫ్లేర్స్ ఇవన్నీ వస్తాయి. మనం ఇందాక అనుకున్నామా, ఈవెన్ సోలార్ స్పాట్స్ గురించి తెలుసుకున్నామా. సో బేసిక్గా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీ బేసిక్గా ఎమిట్ అవుతూ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బాగా స్ట్రాంగ్ అయిపోతుందో, అయస్కాంత క్షేత్రం ఎప్పుడైతే బాగా బలంగా ఉంటుందో అప్పుడు సన్ స్పాట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సన్ స్పాట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి అని అంటే దాని అర్థం దాని యొక్క సోలార్ సైకిల్ ఏదైతే ఉందో అది బాగా ఉంది అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సోలార్ మ్యాక్సిమం. ఎప్పుడైతే సన్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలహీనంగా ఉంటుందో అప్పుడు సన్ స్పాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. బికాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటేనే కదా సన్ స్పాట్స్ వచ్చేది, మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం ఒక క్వశ్చన్లో. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువగా ఉంటే సన్ స్పాట్స్ తక్కువగా ఫామ్ అవుతాయి. సో సన్ స్పాట్స్ తక్కువగా ఫామ్ అయ్యాయంటే ఇంకా అది కంప్లీట్గా ఛార్జ్ అవ్వలేదు అని అర్థం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సోలార్ మినిమం. సో మనం జాగ్రత్తగా చెప్పాలంటే సోలార్ మినిమం అనేది ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ సోలార్ సైకిల్. ఇన్ జనరల్గా ఒక సోలార్ సైకిల్ 9 నుండి 14 సంవత్సరాలు పడుతుంది. బట్ ఆన్ అండ్ యావరేజ్గా కన్సిడర్ చేస్తే 11 to 12 years. ఒక సోలార్ సైకిల్ పూర్తవడానికి దగ్గరగా పుష్కర కాలం పడుతుంది, 12 సంవత్సరాలు. ఆన్ అండ్ యావరేజ్గా 11 సంవత్సరాలు. సో 11 సంవత్సరాలకి ఒక సోలార్ మినిమం వస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ మిడిల్ ఆఫ్ ద సోలార్ సైకిల్ ఏదైతే ఉందో చూసారా, బేసిక్గా ఇట్స్ లైక్ దిస్ అన్నమాట. సో స్టార్టింగ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే సన్ స్పాట్స్, సోలార్ స్పాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సోలార్ స్పాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి అని అంటే దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సోలార్ సైకిల్. సో మెల్లిగా సోలార్ సైకిల్ పెరుగుతూ ఉంటుంది. టైం వెళ్లే కొద్దీ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అవుతూ ఉంటుంది, అది ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంకా బాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో సోలార్ స్పాట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఫ్లేర్స్ ఎక్కువగా జనరేట్ అవుతాయి, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అది పీక్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది అంటే పీక్ ఇన్ ద సెన్స్ ఎప్పుడు మిడిల్ ఆఫ్ ద సోలార్ సైకిల్కి వెళ్తుందో అప్పుడు దాన్ని సోలార్ మ్యాక్సిమం అని పిలుస్తారు. సో సోలార్ సైకిల్ యొక్క ఆరంభం సోలార్ మినిమం. ఇట్స్ లైక్ 0 నుంచి స్టార్ట్ చేసేప్పుడు లీస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది, 0నే ఉంటుంది. సో మినిమం ద బిగినింగ్ ఆఫ్ ద సోలార్ సైకిల్, మ్యాక్సిమం ఈజ్ ద మిడిల్. బట్ ఒకసారి పర్ఫార్మెన్స్ పీక్ ఇచ్చేసిన తర్వాత మెల్లిగా అది కూడా డ్రాప్ అయిపోతుంది కదా, అలసిపోతుంది కదా అది కూడా. సో మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద సోలార్ మినిమం, మళ్ళీ ఇట్ విల్ స్టార్ట్ అండ్ దెన్ అగైన్ సోలార్ మ్యాక్సిమం. సో అలా సైకిల్ అవుతుంటుంది. సో ఇలా ఇక్కడి నుంచి వెళ్ళడానికి it will take the time of around 9 to 14 years, on an average 11 years అన్నమాట. సో దట్స్ ద థింగ్. అందుకని ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సోలార్ సైకిల్. అందుకని 8వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కొంతమంది మేబీ ఆప్షన్ 4 పెట్టచ్చు, బట్ నేను చెప్పాను ఇట్స్ సన్ గ్లేర్ నాట్ సోలార్ మినిమం. అందుకని ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 9వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బౌండరీ బిట్వీన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ అవుటర్ స్పేస్? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది మనం ఒకవేళ భూమి అని అనుకుందాం. ఇప్పుడు భూమికి వాతావరణం ఉంది కదా, ఎర్త్ హ్యాస్ ఇట్స్ ఓన్ అట్మాస్ఫియర్. అయితే మీరు అంతరిక్షం వైపు వెళ్లే కొద్ది, ఇఫ్ యూ కీప్ మూవింగ్ టువర్డ్స్ స్పేస్, స్లోలీ ద అట్మాస్ఫియర్ డిక్రీజెస్. అయితే ఆ డిక్రీజ్ అవుతున్న అట్మాస్ఫియర్ తర్వాత మెల్లిగా స్పేస్లోకి వెళ్ళిపోతామా? సో ఆ డిఫరెన్షియేటింగ్ లైన్ ఉంటుంది కదా, అంటే అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్గా క్రికెట్లో బౌండరీ లాగా బాల్ ఇటుపడి ఇటు వెళ్తే 4, డైరెక్ట్గా వెళ్తే 6 అలా ఏమీ ఉండదు. బట్ రాదర్ అట్మాస్ఫియర్ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది, వాతావరణం మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది, అండ్ మెల్లిమెల్లిగా వ్యాక్యూమ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో దానిని ఏ లైన్తో పిలుస్తారని అడుగుతున్నారు. అండ్ ఆ లైన్ని పిలిచేది కర్మన్ లైన్ అనమాట. సో కర్మన్ లైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అండ్ కమింగ్ టు ఆమ్స్ట్రాంగ్ లైన్, కొంతమంది ఆమ్స్ట్రాంగ్ లైన్ అని పిక్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఆమ్స్ట్రాంగ్ లైన్ కూడా మెల్లిమెల్లిగా అట్మాస్ఫియర్ డిక్రీజ్ అవుతున్న వైపు వెళ్తుంది. బట్ ద పాయింట్ ఈస్ అట్మాస్ఫియర్ ఎక్కడైతే బాగా తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే వాటర్ నీరు యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degreesకి బదులుగా 37 degreesకి వచ్చేస్తుందో ఆ పాయింట్ని ఆమ్స్ట్రాంగ్ లైన్ అంటారు. సో ఇట్ ఇస్ నాట్ ద వన్ విచ్ ఇస్ యాక్చువల్లీ డిమార్కేటింగ్. ఎందుకంటే ఇందాక అన్నాను ట్రిక్కీగా ఎగ్జాక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ ఏమీ ఉండదు, బట్ అదర్ ఇట్ ఈస్ లైక్ ఎ రీజియన్, దాన్ని కర్మన్ లైన్ అని పిలుస్తారు. అండ్ ఆమ్స్ట్రాంగ్ లైన్ ఈజ్ వేర్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇస్ 37 degrees, విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ 100 degrees. ఇన్ జనరల్ అయితే 100 degrees ఉంటే కానీ నీరు ఆవిరి కాదు, బట్ ఈ పాయింట్ దగ్గర 37 degreesకి అయిపోతుంది అనమాట. సో ఏది ఏమైనా, అండ్ ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ హీలియోపాస్, ఇట్స్ బేసికలీ ఏంటంటే సన్ యొక్క సోలార్ విండ్ ఏదైతే ఉంటుందో దానిని
ఇంటర్స్టెల్లర్ స్పేస్తో డిఫరెన్షియేట్ చేస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇదే సూర్యుడు అనుకుందాం. ఇప్పుడు సూర్యుడు నుంచి సోలార్ ఫ్లేర్స్ ఇవన్నీ వస్తాం మనం ఇందాక అనుకున్నామా? అలానే ఇప్పుడు సన్ ఒక ఖగోళ వస్తువు, అదొక సోలార్ లేదు సెలెస్టియల్ ఆబ్జెక్ట్. అది దాని నుంచి వేరే ఆబ్జెక్ట్కి మధ్యలో ఒక ఖాళీ స్పేస్ ఏదైతే ఉంటుందో దానిని ఇంటర్స్టెల్లర్ స్పేస్ అంటారు. ఈవెన్ ఎర్త్కి సన్కి మధ్యలో కూడా ఏదో ఒక ఇంటర్స్టెల్లర్ స్పేస్ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు దీని యొక్క సోలార్ ఫ్లేర్ ఇక్కడ వరకు వస్తుంది అనుకుందాం, ఇంకో వస్తువు ఇక్కడ ఉంది. సో ఈ మధ్యలో స్పేస్ చూసారా, దాట్ విల్ బి కాల్డ్ యాజ్ ద హీలియోపాస్. ఐ మీన్ ఆ లైన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ ద హీలియోపాస్. అండ్ ఇంకా మ్యాగ్నెటోస్ఫియర్ అంటారా, భూమి అవ్వచ్చు, మార్స్ అవ్వచ్చు, ఏదైనా ఒక ప్లానెట్ లేదా ఏదైనా ఒక ఆస్ట్రాలజికల్ బాడీ, సెలెస్టియల్ బాడీ, ఒక ఖగోళ వస్తువుకి ప్రతిదానికి కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎర్త్కి కూడా ఒక అయస్కాంత క్షేత్రం ఉంది, సూర్యుడికి కూడా ఒక అయస్కాంత క్షేత్రం ఉంది. సో ఇవన్నీ గోళాలు కదా, ఆల్ దీస్ ఆర్ స్పియర్స్ అండ్ దే ఆల్ హ్యావ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. స్పియర్ హ్యావింగ్ మ్యాగ్నెట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటోస్పియర్. సో అందుకని అది కాదనమాట, ఇట్ ఈస్ ద కర్మన్ లైన్. అందుకని 9th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 10వ ప్రశ్న. కరెంట్లీ ఫ్యూజన్ రియాక్టర్స్ ఆర్ టెస్టెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అణుశక్తికి సంబంధించి అణుశక్తి ఒకళ్ళు ఉత్పాదన చేయాలి. ఇఫ్ వీ రియలీ వాంట్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ దెర్ ఆర్ 2 ways. ఒకటి న్యూక్లియర్ ఫిజన్, ఇంకోటి న్యూక్లియర్ ఫ్యూజన్. ఎక్కడైతే ఒక పెద్ద ఆటమ్ని తీసుకుని ఎనర్జీ ఉన్న న్యూట్రాన్తో హిట్ చేస్తే అది ఎప్పుడైతే 2 parts అవుతుందో దాన్ని న్యూక్లియర్ ఫిజన్ అంటారు. అంటే అణు విచ్చిత్తి లేదా అణు విచ్ఛిన్నం. అది ఇప్పటివరకు జరుగుతుంది. కానీ కేంద్రక సంలీనత న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు లైటర్ ఆటమ్స్లో జరుగుతుంది. అండ్ లైటర్ ఆటమ్స్ ఒకవేళ ఫ్యూజ్ అవ్వాలి అయినా సరే హై టెంపరేచర్స్ కావాలి. వాళ్ళు ఇక్కడ ఫ్యూజన్ రియాక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మన ప్రపంచంలో ఫ్యూజన్ రియాక్టర్స్ కూడా ఉన్నాయి. బట్ ఫ్యూజన్ రియాక్టర్ని క్రియేట్ చేయాలంటే దానికి చాలా హై ఎనర్జీ ఉండాలి. బికాస్ చిన్న చిన్న ఆటమ్లు ఎప్పుడైతే ఫ్యూజ్ అవుతాయో దాని ద్వారా వచ్చే ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా వచ్చే ఎనర్జీ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఏ ఫ్యూయల్ని వాడుతున్నారు, దేన్ని ఇంధనంగా వాడుతున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు. ఆప్షన్స్ చూద్దాం. డ్యూటేరియం ట్రిటియం ఫ్యూయల్, లిథియం ఫ్యూయల్, ప్రోటియం హైడ్రోజన్ ఫ్యూయల్, హీలియం ఫ్యూయల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హైడ్రోజను లేదు హీలియము వీటిని కంబైన్ చేస్తారు. బట్ ఇన్ జనరల్గా మనం ఇక్కడ క్వశ్చన్ పరంగా ఆలోచిస్తే లేదా ఇన్ జనరల్గా ఆలోచిస్తే ఈ హైడ్రోజన్ ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ హైడ్రోజన్లో కూడా దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. హైడ్రోజన్ హ్యాస్ గాట్ 3 isotopes. ఐసోటోప్స్ అంటే దాని యొక్క అటామిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో అటామిక్ నెంబర్ని Z అనే సింబల్తో డినోట్ చేస్తాను. అందుకే నేను Z అని రాశాను. సో అటామిక్ నెంబర్ ఒకటే కానీ దాని యొక్క అటామిక్ మాస్ వేరు. సో హైడ్రోజన్కి 3 isotopes కదా, ఒకటి ప్రోటియం, ఇంకోటి డ్యూటేరియం, ఇంకోటి ట్రిటియం. ప్రోటియం, డ్యూటేరియం, ట్రిటియం. ప్రోటియం యొక్క అటామిక్ నెంబర్ 1, దీని యొక్క అటామిక్ నెంబర్ 1, దీని యొక్క అటామిక్ నెంబర్ 1. కానీ అటామిక్ మాస్ దగ్గరకు వచ్చేసరికి దీనిది 1, దీనిది 2, దీనిది 3. సో ఆ విధంగా హైడ్రోజన్లో ఈ 2 ఆటంలు ఏవైతున్నాయో అవి కొంచెం బరువు ఉన్నవి యాజ్ కంపేర్ టు ప్రోటియం. సో వాళ్ళు ఈ డ్యూటేరియం ట్రిటియం ఏవైతే ఉన్నాయో లైటర్ ఆటమ్స్లోనే హెవియర్ థింగ్స్ కాబట్టి ఆ రెండింటిని ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో డ్యూటేరియం ట్రిటియం ఈజ్ ద వన్ విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూజన్ రియాక్టర్స్ కరెంట్లీ. అందుకని 10వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 11. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ హెలికాప్టర్ అండర్ కమిషన్ ఇన్ ఇండియా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ 4గిట్లో హెలికాప్టర్ కానిది ఏది అని. వెల్ ఆఫ్ కోర్స్ ఆప్షన్స్ ఉంటే వేరేలా ఉండొచ్చు. బట్ ఈవెన్ ఇఫ్ యు లుక్ ఎట్ ద ఆప్షన్స్, ధ్రువ్, ప్రచండ్, రుద్ర, తేజస్. కొంతమందికి దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ, కొంతమందికి దిస్ క్వశ్చన్ విల్ బి వెరీ వెరీ ట్రికీ. ఎందుకనంటే ఈ రుద్ర, ప్రచండ్, ధ్రువ్ 3 హెలికాప్టర్సే, వెరాస్ తేజస్ ఈజ్ అ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో ఇట్స్ లైక్ అ 4.5 జనరేషన్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మనందరికీ తెలుసు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇండియా యొక్క రఫేల్ అని చెప్పచ్చు ప్రస్తుతానికి. సో తేజస్ ఈజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్, ఇట్స్ లైక్ ఎ ఫైటర్ జెట్, ఇట్ ఈస్ నాట్ అ హెలికాప్టర్. వేరాజ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ధ్రువ్, రుద్ర ఆల్మోస్ట్ బ్రదర్స్ అని చెప్పచ్చు. నేను ఎందుకు ఆల్మోస్ట్ అని అంటున్నానంటే ఒక విధంగా బ్రదర్స్ అనే చెప్పేయచ్చు. బట్ ద డిఫరెన్స్ ఈస్ ధ్రువ్ అనేది కొంచెం కొద్దో గొప్ప ఇన్ జనరల్ పర్పసెస్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా వార్ జరిగింది, అక్కడ ఎవరైనా క్యాజువాలిటీ ఉన్నారు అంటే గాయం అయిన వాళ్ళు కానీ లేదా చనిపోయిన వాళ్ళని కానీ వాళ్ళని తీసుకురావడానికి కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ రవాణా వ్యవస్థ, ఆర్మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళాలి. సో అలాంటి పర్పసెస్కి యూజ్ చేసేదే ఈ ధ్రువ్ హెలికాప్టర్. దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. సో బేసిక్గా ధ్రువ్ని అందుకు యూజ్ చేస్తారు. కానీ ఒకవేళ అదే ధ్రువ్ హెలికాప్టర్స్కి వెపన్స్ పెడితే దాట్ విల్ బికమ్ ద రుద్ర. సో రుద్ర, ధ్రువ్ 2 ఆల్మోస్ట్ ఒకటే. అండ్ రిమెంబర్ ధ్రువ్ యొక్క మీనింగ్ వచ్చేసి పోల్ స్టార్ అండ్ రుద్ర అంటే మనకు తెలుసు ఇట్స్ లైక్ ద ఫియర్, ద టెర్రర్.
సో ధ్రువ్ నార్మల్గా ట్రాన్స్పోర్టేషన్కి వాటికి హెల్ప్ చేస్తుంది, కానీ దానికి ఒకవేళ మనం గన్ను ఒక వెపన్ పెడితే ఇట్ విల్ బి ద రుద్ర అనమాట. ప్రచండ్ వచ్చేసి బై డిఫాల్ట్ గానే అదొక ఫైటర్ హెలికాప్టర్ అనమాట. సో వాళ్ళు అడిగింది నాట్ ఎ హెలికాప్టర్ అండర్ కమిషన్ ఇండియా అన్నారు. సో తేజస్ ఈజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ కాబట్టి 11వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 12. ఫర్టిలైజర్స్ మే కంటైన్ పర్టికులర్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ సచ్ యాజ్ phosphorus 32 or stable isotopes such as nitrogen 15 for which one of the following purposes. ఈ క్రింది వాటిలో ఏ అంశానికి సంబంధించి రేడియో యాక్టివ్ అయిన phosphorus 32 అయి ఉండొచ్చు, లేదు స్టేబుల్ ఐసోటోప్ అయిన ఒక నైట్రోజన్ 15 అయి ఉండొచ్చు, వాటి యొక్క రిలేటబిలిటీ ఉంటుంది అని. ఇట్ కాజెస్ జెనెటిక్ మ్యూటేషన్ ప్లాంట్స్, మొక్కలలో జన్యు పరివర్తన కారణమవుతుందంట. బికాజ్ ఇక్కడ రేడియో యాక్టివ్ ఉంది కాబట్టి అని చాలా మందిని పిక్ చేసేయచ్చు. ఇంక్రీజెస్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఫర్టిలైజర్, ఇది మేబీ కన్సిడర్ చేయొచ్చు చాలా మంది బికాజ్ ఇక్కడ ఫర్టిలైజర్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి. హెల్ప్స్ ఇన్ స్లో బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఫర్టిలైజర్, సో ఎరువులు ఒకటేసారి వేసేసే కన్నా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం ఎరువులు మొక్కలకి వెళ్తే ఇంకా బాగా గ్రోత్ అవుతుంది కదా అని కొంతమంది భావించవచ్చు. ఇట్ ఇన్ఫార్మ్స్ అబౌట్ హౌ మచ్ ఈస్ టేకెన్ అప్ బై ద ప్లాంట్. నౌ హియర్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ప్రతి దేశం కూడా ఎరువులు తయారు చేసుకునేంత ధనిక దేశం కాదు, అండ్ ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా సరే వాళ్ళ దగ్గర వనరులు ఉండకపోవచ్చు. ఎవ్రీ కంట్రీ ఆర్ ఎవ్రీ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ద రిసోర్సెస్ టు మ్యానుఫ్యాక్చర్ ఫర్టిలైజర్స్. అండ్ ఈవెన్ ఒకవేళ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్సిడర్ చేసినా సరే వాళ్ళు ఏవైతే సబ్సిడీస్ ఇస్తున్నారో సబ్సిడీల్లో ఎక్కువగా సబ్సిడీ ఎప్పుడు కూడా ఎరువుల సబ్సిడీలకు వెళ్ళిపోతుంది. ఇట్ ఆల్వేస్ గోస్ టు ద ఫర్టిలైజర్ సబ్సిడీ. సో ఆ విధంగా రైతులకు ఒక విధంగా నష్టమే, బికాస్ ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళకి సబ్సిడీ ఇవ్వకపోతే దే విల్ బి లూజింగ్ అలాట్. సబ్సిడీ ఇస్తే గవర్నమెంట్ ఈస్ లూజింగ్ అలాట్ యాజ్ అ ఫైనాన్షియల్ రిసోర్స్, అండ్ ఇన్ వన్ వే ట్యాక్స్ మనీ పోగొట్టుకున్నట్టు. అండ్ వేరే కంట్రీస్ నుంచి పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు ఫారిన్ కరెన్సీలో పే చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు పోగొట్టుకున్నట్టు. సో ద పాయింట్ ఈస్ ఫర్టిలైజర్స్ని సమర్థవంతంగా ఉపయోగించాలి, ఎఫిషియెంట్గా ఉపయోగించాలి. సో అందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా వరకు ఫర్టిలైజర్స్లో ఈ phosphorus 32 అవ్వచ్చు లేదా నైట్రోజన్ 15 రెండింటి యొక్క కాంబినేషన్ ఎందుకు ఉంటుంది అంటే బేసిక్గా ఒక మొక్క ఎంతవరకు నైట్రోజన్ని తీసుకుంది అని ఇన్ఫార్మ్ చేయడానికి, తెలియజేయడానికి. సో దట్ బేస్డ్ ఆన్ విచ్ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఎప్పుడూ కూడా మొక్క వినియోగించుకోలేని ఎరువు ఏదైతుందో అది చాలా తక్కువగా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ 5 grams తీసుకుంటుంది అని అనుకుందాం, 5 grams ఎరువు తీసుకోగలదు అని అనుకుందాం. వాళ్ళు 5 grams ఇచ్చేశారు, ఆ మొక్క తీసేసుకుంటుంది. కానీ వాళ్ళు ఒకవేళ 6 grams ఎరువు ఇచ్చారు, 6 grams ఆఫ్ ఫర్టిలైజర్స్, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ మొక్క 1 gram వేస్ట్ చేసేస్తుంది కదా. కానీ మనం ప్రతిసారి అలా క్యాలిక్యులేట్ చేసేయం కదా, ఇన్ జనరల్గా వేసేస్తాం. సో ఆ వేస్ట్ ఏది ఉందో అది ఎప్పుడు తక్కువగా ఉండాలి, మినిమంగా ఉండాలి. అందుకనే వాళ్ళు దీన్ని యూస్ చేస్తారు. అండ్ నైట్రోజన్ 15తో వచ్చిన ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అలాంగ్ విత్ నాట్ ఓన్లీ జస్ట్ సేయింగ్ హౌ మచ్ ఈస్ బీయింగ్ టేకెన్ అప్ బై ద ప్లాంట్, అంటే మొక్క ఎంతవరకు ఎరువును తీసుకుంటోంది అని చెప్పడమే కాకుండా వాతావరణంలో ఉన్న ఎంతవరకు నత్రజనిని అది నేలలో ఫిక్స్ చేయగలిగింది, ఎంతవరకు అట్మాస్ఫియర్ ఫిక్స్ చేయగలిగింది నైట్రోజన్ అనేది కూడా నైట్రోజన్ 15 మనకి తెలియజేస్తుంది. అందుకని ది బోత్ ఆర్ యూస్డ్. అందుకని 12th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 13వ ప్రశ్న. వార్తల్లో తరచుగా కనిపించే లేదు వినిపించే ఎయిర్ స్పేస్ అనే పదానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి అని అడుగుతున్నారు. ఎయిర్ స్పేస్ అంటే ఏంటి, దానికి బెస్ట్ డిస్క్రిప్షన్ ఏ సెంటెన్స్ వస్తుంది, లేదా దానికి సంబంధించి ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ 3 స్టేట్మెంట్స్లో ఇచ్చారు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. మరి స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఇది ఒక నిర్దిష్ట జాతీయ భూభాగం పైన ఉన్న స్థలంగా నిర్వచించబడింది అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఇండియా యొక్క మ్యాప్ ఈ విధంగా ఉంది అని అనుకుందాం. అఫ్ కోర్స్ నేను ఎగ్జాక్ట్గా డ్రా చేయలేదు, ఐ డూ నో దాట్, బట్ నేను ఏ విధంగా కూడా డిస్రెస్పెక్ట్ అయితే చేయట్లేదు. బట్ జస్ట్ ఇమాజిన్ అది ఇండియా యొక్క మ్యాప్ అనుకుందాం. ఇప్పుడు భారత భూభాగం ఇలా ఉంది అని అనుకుంటే దీనిపైన ఏదైతే ఎయిర్ ఉందో చూసారా, దాన్ని ఎయిర్ స్పేస్ అని పరిగణిస్తారు అన్నది అంటున్నారు. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ రైట్. అండ్ ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తీరం నుంచి, కోస్ట్ నుంచి 12 nautical miles ఏదైతే ఉంటుందో దానిని కూడా కోస్టల్ ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ లేదా స్టేట్ కింద కన్సిడర్ చేస్తారు కదా, అంటే ఆ దేశం యొక్క భూభాగం కింద కన్సిడర్ చేస్తారు కదా. సో నాట్ ఓన్లీ జస్ట్ ద ల్యాండ్ అంటే నేల ఉన్న ఆ టెరిటరీ ఒక్కటే కాదు, ఈవెన్ కోస్టల్ ఏరియా నుంచి 12 nautical miles వరకు కూడా ఆ కంట్రీ యొక్క రీజన్ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి దానిపైన ఉన్న ఎయిర్ స్పేస్ని కూడా ఎయిర్ స్పేస్ కింద కన్సిడర్ చేస్తారు. అలా కాని ప్రాంతం ఏదైతుందో దానిని ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ అని అంటారు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, ఈ సర్కిల్ లోపల, ఇప్పుడు ఉదాహరణకి సర్కిల్ ఇలా ఉంటే దీనిపైన ఉన్న ఎయిర్ అంతా కూడా ఆ కంట్రీ యొక్క ఎయిర్ స్పేస్. ఆ కంట్రీ తీరం నుంచి 12 nautical miles ఎటువైపు అయినా సరే, ఒకవేళ సముద్ర తీరం అంటే అదొక ద్వీపం అయితే అన్ని వైపులా, లేదా ఎటువైపు సముద్రం ఉంటే అటువైపు ఆ nautical miles ఉంటుంది, 12 nautical miles.
ఆ ప్రాంతాన్ని కూడా ఆ కంట్రీ యొక్క ఎయిర్ స్పేస్ కింద కన్సిడర్ చేస్తారు. అలా కాని దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ది, ఇట్ ఇంక్లూడ్స్ ద అవుటర్ స్పేస్ అండ్ ఈస్ సబ్జెక్టెడ్ టు నేషనల్ అప్రోప్రియేషన్. నో, ఇది తప్పు. ఎందుకంటే బాహ్య అంతరిక్షానికి సంబంధించి అవుటర్ స్పేస్కి సంబంధించి దెర్ ఈస్ ఎ ట్రీటీ, అవుటర్ స్పేస్ ట్రీటీ 1967, బాహ్య అంతరిక్ష అంశానికి సంబంధించి ఒక ఒప్పందం ఉంది 1967. దాని ప్రకారం ఏ కంట్రీ కూడా అవుటర్ స్పేస్ మీద తన యొక్క క్లెయిమ్స్ని క్లెయిమ్ చేయలేదు. అంటే ఇది నాది అని చెప్పడానికి వీలు లేదు. ఇది నాది అని చెప్పడానికి వీలున్నప్పుడు దానికి సంబంధించి నేషనల్ అప్రోప్రియేషన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళ ఎయిర్ స్పేస్కి సంబంధించి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళ కంట్రీకి సంబంధించిన చట్టాలు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ అవుటర్ స్పేస్ సంబంధించి ఏం లేదు. అండ్ ఈ అవుటర్ స్పేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది కూడా 1967 ట్రీటీలో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి భూభాగం యొక్క ఈ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఎయిర్ స్పేస్ ఆన్సర్ చేస్తే ఆ కంట్రీస్ చట్టాలు చేస్తాయి. వాళ్ళు అవుటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఇక్కడి నుంచి అవుటర్ స్పేస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేశారు అనుకోండి, వాళ్ళు అక్కడ వరకు ఎయిర్ స్పేస్ మొత్తం కంట్రోల్ చేసేసి ఏదో బై మిస్టేక్ ఒక చిన్న ఫ్లైట్ వెళ్ళిపోయినా సరే నువ్వు కావాలి నా కంట్రీ మీద నుంచి నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు నీకు శిక్ష చేస్తానని పిచ్చి పిచ్చి పెంట అంతా చేసేస్తారు. సో అందుకని అది డిఫైన్ చేయలేదు. బట్ ఇక్కడ ఏమంటున్నారు, ఇట్ ఇంక్లూడ్స్ ద అవుటర్ స్పేస్ అని అంటున్నారు. నో, రాంగ్ అది. థర్డ్, ద షికాగో కన్వెన్షన్ లెడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ పీస్ఫుల్ గ్లోబల్ ఎయిర్ నావిగేషన్. సో ఇప్పుడు మనం ఏదైతే పౌర విమానయాన అంశాలు ఉన్నాయో, మనం ట్రావెల్ చేస్తున్నాము, మన కార్గో అన్ని కూడా ఫ్లైట్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా పీస్ఫుల్గా శాంతివంతంగా జరగడానికి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎయిర్ప్లేన్స్ అన్ని కూడా వెళ్ళడానికి ఏదైతే గ్లోబల్ ఎయిర్ నావిగేషన్ ఉందో దానికి సంబంధించి చికాగో ఇన్వెన్షన్ ఒక విధంగా చెప్పాలంటే పునాదిరాయి వేసింది అని అంటున్నారు. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ అది కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ తప్పు. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అని అన్నారు. 1 and 3 ఆర్ కరెక్ట్. 1 and 3 ఎక్కడుంది? 1 and 3 ఇక్కడ ఉంది. అందుకని 13వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about question number 14. Consider the following statements with reference to uranium. యురేనియంకి సంబంధించి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో ఎన్ని సరి అయినవి అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఇది సహజంగా లభించే అతి తేలికైన మూలకం. ఇట్ ఈస్ ద లైటెస్ట్ న్యాచురల్లీ అకరింగ్ ఎలిమెంట్ అంటున్నారు. నేను ఈ స్టేట్మెంట్ తప్పు అంటున్నాను, మీరు కూడా అదే అంటారు. ఎందుకు అని అంటే యురేనియం లైటెస్ట్ న్యాచురల్లీ అకరింగ్ కాదు, అది నేచురల్ లభ్యమైంది. దాన్ని ఎవరు మనిషి తయారు చేయట్లేదు, అది ప్రాకృతికంగానే సహజంగానే దొరుకుతోంది మనకి. కానీ అది లైటెస్ట్ కాదు, హెవీయెస్ట్. దాని యొక్క అటామిక్ నంబరే 92. అటామిక్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఇఫ్ కాదు, ఇన్ జనరల్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అండ్ దట్ విల్ బీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆల్మోస్ట్ ఎప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్గా ఉంటాయి. సో అలాగే అటామిక్ మాస్ పెరిగిపోతుంది. యురేనియం 233, 235, 237 అక్కడ దాకా వెళ్ళిపోతుంది. సో యురేనియం అనేది సహజంగా ప్రాకృతికంగా లభించే అత్యంత బరువైన మూలకం, తేలికైన మూలకం కాదు. ఇట్ ఈస్ ద హెవీయెస్ట్ వన్. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ది, ఇది ప్రపంచవ్యాప్తంగా వైద్య మరియు పారిశ్రామిక అవసరాల కోసం ఐసోటోప్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే కలర్స్ వాటి యొక్క రంగును కోల్పోకుండా ఉండడానికి కూడా యురేనియంని ఉపయోగించేవాళ్ళు. అలానే అటామిక్ ఎనర్జీకి సంబంధించి యూజ్ చేస్తారు. సో పారిశ్రామిక అవసరాలను కూడా అన్నారు కదా, పారిశ్రామిక అవసరాలు అంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్, ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. సో యూజ్ చేస్తారు. అలానే వైద్య పరికరాలు కూడా యూజ్ చేస్తారు ప్రొసెసర్స్లో. సో ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. తర్వాత వచ్చేసి ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం ఆర్ నాట్ రేడియో యాక్టివ్. ఐసోటోప్స్ ఏం కర్మ, యురేనియం నార్మల్గానే రేడియో యాక్టివ్. దాని యొక్క పార్టికల్స్ ఎప్పుడు కంటిన్యూస్గా ఎమిట్ అయిపోతుంటాయి, అది డీకే అయిపోతూనే ఉంటుంది. అది ఇక్కడ నాట్ రేడియో యాక్టివ్ అని అలా చెప్తారు, అది కంటిన్యూస్గా డికే అయిపోతూ ఉంటే. సో యురేనియం న్యాచురల్గానే రేడియో యాక్టివ్ అయినప్పుడు దాని యొక్క అన్ని ఐసోటోప్స్ కూడా రేడియో యాక్టివ్ అవుతాయి కదా. అందుకే కదా యురేనియం న్యూక్లియర్ ఎనర్జీలో యూజ్ చేస్తారంటే చాలా మంది ఒప్పుకోరు. అందుకని ఇది తప్పు స్టేట్మెంట్. ఫోర్త్ది, జాదూగూడ ఇన్ సింగ్భూమ్ బెల్ట్ వాజ్ ద ఫస్ట్ యురేనియం డిపాజిట్ టు బి డిస్కవర్డ్ ఇన్ ఇండియా. జార్ఖండ్ రాష్ట్రంలో ఏదైతే జాదూగూడ అనే ప్రాంతం ఉందో, సింగ్భూమ్ బెల్ట్ ఉందో, అక్కడ భారతదేశంలోనే యురేనియం నిక్షేపాలు ఉన్నాయని మొట్టమొదటిసారి గుర్తించిన ప్రాంతం అది అని అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. 1951లో డిస్కవర్ చేశారు, 1951లో. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ది కరెక్ట్, థర్డ్ తప్పు, ఫోర్త్ది కరెక్ట్. సో 2, 4 కరెక్ట్, 1, 3 తప్పు. వాళ్ళు ఎన్ని కరెక్ట్ అన్నారు? 2 కరెక్ట్. అందుకని ఓన్లీ 2. అందుకని 14th క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 15వ ప్రశ్న. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నిర్మించిన నేత్ర క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఈ నేత్ర ఏదైతే ఉందో ఇట్స్ బేసికలీ అ షార్ట్ ఫామ్ అనమాట. సో నేత్ర అంటే నెట్వర్క్ ఆఫ్ స్పేస్ ఆబ్జెక్ట్స్, లేదా నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. సో బేసిక్గా ఇది స్పేస్ డెబ్రిస్ ఏదైతే ఉందో, స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి? ఇప్పుడు స్పేస్లోకి మన అంతరిక్షంలోకి కొన్ని శాటిలైట్స్ని పంపిస్తాం, అది మహా అయితే ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పనిచేస్తుంది. తర్వాత
అది ఇంకా పని చేయలేదు. మేబీ ఫ్యూయల్ అయిపోయి ఉండొచ్చు, ఇంధనం అయిపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా టెక్నికల్ మాల్ ఫంక్షన్ అంటే వాళ్ళు పని చేయకపోవచ్చు, ఏదైనా సరే. కానీ అది మళ్ళీ భూమిలో పడిపోయిందంటే అది ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అది అలానే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా ఒక శాటిలైట్ కాదు కదా, చాలా శాటిలైట్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుంది, ఒక శాటిలైట్ యొక్క పీస్ ఏదో ఊడిపోయి ఇంకో శాటిలైట్కి వెళ్ళి తగులుతుంది. అట్లా ఈ స్పేస్ డెబ్రిస్, అంతరిక్ష శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం కోసం ఇస్రో చేపట్టిన ప్రాజెక్టే ఈ నేత్ర, నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. ఇంతకీ ట్రాక్ ఎలా చేస్తున్నారు వాళ్ళు? వీటికి సంబంధించి ఒక రేడార్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు, అలానే ఒక టెలిస్కోప్ని కూడా యూస్ చేస్తున్నారు. బేసిక్గా 10 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్లు అంటే ఆల్మోస్ట్ ఇంతకన్నా పెద్ద సైజులో ఏ ఆబ్జెక్ట్ ఉన్నా సరే దానిని స్పేస్ డెబ్రిస్గా కన్సిడర్ చేసి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అది ఎక్కడ తిరుగుతోంది, దానివల్ల ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్స్కి ఏదైనా ప్రమాదం ఉందా లేదా అని. దట్ ఈస్ వాట్ నేత్ర ఈజ్ ఆల్ అబౌట్. ఆప్షన్స్ చూద్దాం. స్పాటింగ్ బ్లాక్ హోల్ కాదు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్షన్ కాదు, ఎక్స్ప్లోరింగ్ ఎక్సోప్లానెట్స్ కాదు, ఆర్బిటల్ డెబ్రిస్ ట్రాకింగ్ కెపాసిటీ ఇన్ స్పేస్. ఆర్బిటల్ డెబ్రిస్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్ పని చెప్పితే అవే కదా శిథిలాలు అయిపోయేది, కానీ అవి స్టిల్ అదే కక్షలో ఇలా తిరుగుతూనే ఉన్నాయి కదా. సో అందుకే వాటిని ఆర్బిటల్ డెబ్రిస్ అని అంటున్నారు. సో ఏది ఏమైనా సరే ఫర్ 15th క్వశ్చన్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 16వ ప్రశ్న. విత్ రిఫరెన్స్ టు అగ్ని 5 ballistic missiles కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అగ్ని 5 ballistic క్షిపణికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో సరి అయినవి ఏవి అంటున్నాడు. స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ టు సర్ఫేస్ న్యూక్లియర్ కెపబుల్ బలిస్టిక్ మిసైల్. ఇది ఉపరితలం నుండి ఉపరితలానికి అనుసామర్థ్యం గల ఒక బలిస్టిక్ క్షిపణి అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకవేళ మనం ఉపరితలం మీద ఉన్నాం, పైన ఒక హెలికాప్టర్ లేదా విమానం ఏదో ఉంది, అటువైపుగా లాంచ్ చేసేది అయితే లేదా స్పేస్ వైపు పంపించేది అయితే సర్ఫేస్ టు ఎయిర్, ఉపరితలం నుండి గాలికి. ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది అయితే ఎయిర్ టు సర్ఫేస్. అలా కాకుండా ఇక్కడ సర్ఫేస్ మీద ఉన్న పాయింట్ నుంచి అవతల వైపు ఉన్న సర్ఫేస్ మీద పాయింట్ పంపించారంటే సర్ఫేస్ టు సర్ఫేస్, అంటే నేల మీదే ప్రయాణం చేస్తుంది. నేల మీద రాసుకుని వెళ్ళదు, బట్ అలా వెళ్తుంది అనమాట. దాన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటారు. అగ్ని బేసిక్గా లేదు, అగ్ని 5 బేసిక్గా ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అది బలిస్టిక్ మిసైల్ అని అంటున్నారు. ఎస్, అలానే ఇది ఒక న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా తీసుకు వెళ్ళగలదు. సో న్యూక్లియర్ కెపబిలిటీ ఉంది దానికి. అలానే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ అగ్ని మిసైల్ని డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారు? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. గుర్తుపెట్టుకోండి, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 అన్నీ కూడా DRDO వాళ్ళే డెవలప్ చేశారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా అగ్ని మిసైల్స్ ఇన్ ఇండియా ఆర్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడే చెప్పింది అది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ది, ఇట్ యూజెస్ క్రయోజెనిక్ ఇంజన్ అండ్ కెన్ స్ట్రైక్ టార్గెట్స్ అట్ డిస్టెన్సెస్ అప్ టు 10,000 kilometers. నో, క్రయోజెనిక్ ఇంజన్ని ఇది ఉపయోగించదు. క్రయోజెనిక్ ఇంజన్ అంటే బేసిక్గా దీని యొక్క ఇంజన్స్లో ఏవైతే ఫ్యూయల్ని యూజ్ చేస్తారో, ఇంధనాన్ని యూజ్ చేస్తారో అది ఏ రూపంలో ఉంటుంది అని. సో బేసిక్గా 3 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి సాలిడ్, ఇంకోటి లిక్విడ్, ఇంకోటి క్రయోజెనిక్. సాలిడ్ అంటే ఘన, లిక్విడ్ అంటే ద్రవ, క్రయోజెనిక్. సో ఎప్పుడైతే సాలిడ్గా ఉంటుందో ఫ్యూయల్, దట్ ఈస్ సాలిడ్ స్టేజ్. లిక్విడ్గా ఉంటే లిక్విడ్ స్టేజ్. క్రయోజెనిక్ ఫార్మ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే కోల్డ్ సార్ట్ ఆఫ్ అలా ఉంటుందన్నమాట. సో దీనికి ఏదైతే అగ్ని 5 మిసైల్ ఉందో 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్ కూడా ఘన పరిమాణంలో ఉంటాయి, అంటే సాలిడ్ స్టేజ్లోనే ఉంటాయి అనమాట, క్రయోజెనిక్ కాదు. సో ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. అలానే ఒకవేళ మనం ఇక్కడ డిస్టెన్స్ పరంగా చూసుకున్నా సరే 10,000 kilometer స్ట్రైకింగ్ డిస్టెన్స్ని అగ్ని 5 మిసైల్ టార్గెట్ చేయలేదు, రీచ్ అవ్వలేదు. ఇట్ కెన్ ఓన్లీ గో టిల్ 5,000. ఒకవేళ మన 10,000 రీచ్ కావాలంటే మనం సూర్య మిసైల్ని తీసుకోవాలి, కానీ అగ్ని 5 మిసైల్తో మనం వెళ్ళలేము అంత దూరం. కానీ 5,000 meters వరకు అయితే ప్రిసైజ్గా టార్గెట్ని హిట్ చేయగలదు అగ్ని 5. అలానే ఇట్ ఈస్ ఎ ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక శత్రువు ఉన్నాడు, మనం ఇక్కడ నుంచి ఆ మిసైల్ వదిలేసాం. మనం మిసైల్ వదిలేసిన అది వెళ్తుంది. సడన్గా ఇప్పుడు ఆ మిసైల్ మనం పక్కకి తెప్పాలి, ఏదో ఆ మిసైల్ ఆపమని చెప్పాలి. అఫ్కోర్స్ అక్కడ ఎవడో ఉండడు కానీ చెప్పాలి. అలా చేయాలంటే ఇంటర్సెప్టర్ మిసైల్ కావాలి. ఇంటర్సెప్టర్ మిసైల్ అంటే అది వెళ్తున్నప్పుడు దాన్ని అడ్డంగా వచ్చి ఇంకోటి ఎవరో ఆపాలి తప్పితే ఇన్ జనరల్గా మనం దాన్ని ఆపలేం. సో ఇక్కడే గైడెడ్ మిసైల్ అని ఫైర్ అండ్ ఫర్గెట్ అని. గైడెడ్ మిసైల్ అంటే అది డెస్టినేషన్ అంటే టార్గెట్ని రీచ్ అయిన వరకు కూడా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఎటు తిరగాలి ఎటు తిరగకూడదు అని. కానీ వదిలేసిన తర్వాత ఇంకా దేవుడి మీద వదిలేయాలి అంటే దట్ ఈస్ ఫైర్ అండ్ ఫర్గెట్ అనమాట. అండ్ ఇది ఆపడం కూడా అంత ఈజీ కాదు, బికాస్ ఇట్ ట్రావెల్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ Mach 24, అంటే దగ్గర 29,000 kilometers ప్రతి గంట స్పీడ్తో వెళ్తుంది. ఊహించుకోండి. సో దట్ ఈస్ ద థింగ్. సో ఏదేమైనా థర్డ్ స్టేట్మెంట్ ఇస్ తప్పు. ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది కరెక్ట్, థర్డ్ తప్పు. వాళ్ళు ఏవి కరెక్ట్ అన్నారు? 1 and 2 ఆర్ కరెక్ట్, 1 and 2 ఓన్లీ. అందుకని 16వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 17వ ప్రశ్న.
మానవ రహిత పోరాట వ్యవస్థల ఫీల్డ్ అప్లికేషన్లలో క్రింది వాటిలో ఏమున్నాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఇన్ఫీల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ అన్మాన్డ్ కాంబాట్ సిస్టమ్స్? అన్మాన్డ్ కాంబాట్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మిసైల్ ఉంది, ఒక క్షిపణి ఉంది. క్షిపణి లోపల మనిషి కూర్చుంటున్నాడా? లేదు. సో క్షిపణి ఈజ్ అన్ అన్మాన్డ్ కాంబాట్ వెహికల్ అనమాట, లేదా ఒక విధంగా చెప్పాలంటే వెపన్ అని చెప్పచ్చు. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం వీటిలో ఏవి ఇన్ఫీల్డ్ అప్లికేషన్స్ అని అడుగుతున్నారో చూద్దాము. డీప్ స్పేస్ అన్మాన్డ్ సిస్టమ్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్స్, సర్ఫేస్ అన్మాన్డ్ సిస్టమ్స్, అండర్ వాటర్ అన్మాన్డ్ సిస్టమ్స్. సో ఇప్పుడు సబ్మెరీన్ ఒక మిసైల్ లాంచ్ చేస్తే ఇట్ విల్ బి ద అండర్ వాటర్ అన్మాన్డ్ సిస్టమ్స్. సర్ఫేస్ అన్మాన్డ్, ఇప్పుడు ఉదాహరణకి అగ్నిఫై మిసైల్ ఉంది, దాంట్లో మనిషి ఏం కూర్చోవట్లేదు కదా, సర్ఫేస్ అన్మాన్డ్ సిస్టమ్స్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్స్, ఎయిర్ టు ఎయిర్ ఒకవేళ ఏదైనా వదులుతుంది, అంటే ఒక విమానం గాల్లో ఉంది, అదొక మిసైల్ వదిలింది, అది వెళ్ళి ఇంకో విమానాన్ని టార్గెట్ చేస్తుంది, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్స్. డీప్ స్పేస్ అన్మాన్డ్ సిస్టమ్స్ అంటే అంతరిక్షంలోకి వెళ్ళిపోయి. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు ఇది ఇంకా రాలేదు, బట్ ఇట్ కెన్ స్టిల్ బి ద పాసిబిలిటీ, బికాస్ మన దగ్గర కూడా ఉంది యాంటీ సాటిలైట్ మిసైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే ఇన్ వన్ వే ఇట్స్ డీప్ స్పేస్ థింగ్. సో అందుకని ఇవన్నీ కూడా ఈ అన్మాన్డ్ కాంబాట్ సిస్టమ్స్ యొక్క ఇన్ఫీల్డ్ అంటే రియాలిటీలో ఉపయోగించుకోగలిగే వ్యవస్థలు అని చెప్పొచ్చు. సో ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ద కరెక్ట్ వన్స్ అనమాట. సో 1, 2, 3, 4 అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉంది. అందుకని 17వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 18వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పృథ్వీ 2 మిసైల్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన ఉపరితలం నుండి ఉపరితలంపై స్వల్ప శ్రేణి బలిస్టిక్ క్షిపణి. సో బేసిక్గా ఇట్ ఈస్ అ సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఇండిజినియస్లీ డెవలప్డ్, అంటే భారతదేశం డెవలప్ చేసుకుంది అని. ఎస్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా షార్ట్ రేంజ్ మిసైల్ గా పృథ్వీని డెవలప్ చేశారు. అగ్ని ఈజ్ అ లాంగ్ రేంజ్ మిసైల్, అంటే దూరంలో ఉన్న టార్గెట్స్ హిట్ చేయడానికి, బట్ షార్ట్ డిస్టెన్స్ హిట్ చేయడానికి పృథ్వీని తయారు చేశారు. అండర్ ద ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా DRDO డెవలప్ చేసింది అని. సో అందుకని ఇది కరెక్టే. అండ్ మోర్ సర్ఫేస్ టు సర్ఫేస్, ఎస్. అండ్ మోర్ షార్ట్ రేంజ్ అంటే ఎంత దూరం? ఇక్కడ రేంజ్ అంటే డిస్టెన్స్ అనమాట. సో అప్రాక్సిమేట్లీ 350 కిలోమీటర్స్, 350 కిలోమీటర్లు వెళ్ళగలదు. 500 నుంచి 1000 కిలోల వార్ హెడ్ని తీసుకెళ్ళగలదు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది యాక్చువల్గా ముందు ఓన్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసమే తయారు చేశారు, బట్ తర్వాత ఇండియన్ ఆర్మీ కూడా దీన్ని యూస్ చేయడం స్టార్ట్ చేసింది. ఎనీవేస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్, దట్ ఈస్ 3 స్టేజ్ లిక్విడ్ ఫ్యూయల్డ్ మిసైల్ అంటున్నారు. ఇందాక నేను చెప్పానా, ఫ్యూయల్ని యూస్ చేసేటప్పుడు 3 డిఫరెంట్ ఫార్మ్స్లో యూస్ చేస్తారు: సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్, ఘన, ద్రవ, క్రయోజెనిక్ అని. అక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ క్రయోజెనిక్ ఇచ్చారు, బట్ లేటర్ గాట్ టు నో దట్ 3 స్టేజెస్ సాలిడ్ అగ్ని 5 దగ్గర, వెరాజ్ పృథ్వీ 2 దగ్గరకు వచ్చేసరికి లిక్విడ్ ఫ్యూయల్డే, కానీ 3 స్టేజెస్ కాదు, 1 స్టేజ్. 1 స్టేజ్ లిక్విడ్ ఫ్యూయల్డ్ ఇంజిన్ ఉంది, దాంట్లో 3 స్టేజ్ లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ది, ఇట్ యూజెస్ అన్ అడ్వాన్స్డ్ ఇనర్షియల్ గైడెన్స్ సిస్టమ్ విత్ మెన్యూరింగ్ ట్రాజెక్టరీ టు హిట్ ఇట్స్ టార్గెట్. ఎస్, అబ్సల్యూట్లీ ఈ టెక్నాలజీని అది యూస్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీనిని ఫస్ట్ టైం వాళ్ళు టెస్ట్ చేసింది 1996లో, కానీ దీన్ని 2003లో ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇండ్యూస్ చేశారు. బట్ ఏది ఏమైనా థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. ఫస్ట్ది, థర్డ్ది కరెక్ట్, సెకండ్ది తప్పు. వాళ్ళు అడిగింది ఏవి కరెక్ట్ అన్నారు. సో 1 and 3 షుడ్ బి ద ఆన్సర్. 1 and 2 కాదు, 2 and 3 కాదు, 1 and 3. అందుకని 18వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 19వ ప్రశ్న. సమ్ టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ కెస్లర్ సిండ్రోమ్ ఈజ్ రిలేటెడ్ టు అని అంటున్నారు. అప్పుడప్పుడు వార్తలో కనిపించే వినిపించే ఈ కెస్లర్ సిండ్రోమ్ ఏదైతే ఉందో ఇది దేనికి సంబంధించింది అని. ఇక్కడ సిండ్రోమ్ అంటే ఏదో డౌన్ సిండ్రోమ్ లాగా ఒక వ్యాధి అనుకునేరు, బట్ ఇది వ్యాధి కాదు. రాదర్ 1978లో డొనాల్డ్ కెస్లర్ అనే ఒక నాసా శాస్త్రవేత్త దీని గురించి ప్రపోజ్ చేశారు ఫస్ట్ టైం. ఇంతకీ ఆయన ప్రపోజ్ చేసింది ఏంటంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్, అంటే నిమ్న భూకక్ష ఏదైతే ఉందో. ఇప్పుడు బేసిక్గా మనం ఒకవేళ ఇది ఎర్త్ అనుకుంటే ఎర్త్ నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు కొన్ని ఎర్త్కి చాలా దగ్గరగా తిరుగుతాయి శాటిలైట్స్, కొన్ని కొంచెం దూరంగా తిరుగుతాయి, కొన్ని మరీ దూరంగా తిరుగుతాయి. సో అట్లా లోవర్ ఎర్త్ ఆర్బిట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్, జియో సింక్రనస్ ఆర్బిట్. జియో స్టేషనరీ అంటే ఎర్త్ నుంచి చూస్తే గనక ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఉంటుంది ఆ శాటిలైట్. జియో సింక్రనస్ ఆర్బిట్ అని అంటే ఎర్త్తో పాటు తిరుగుతూ ఉంటుంది అది. దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో జియో సింక్రనస్ ఏమో భూమి మీద ఒక ప్లేస్లో ఉన్నవాడికి అది ఇప్పుడు అక్కడ ఉందనిపిస్తుంది, బికాస్ అది ఎర్త్తో పాటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి. జియో స్టేషనరీ అంటే ఒక పర్టికులర్ టైంలోనే మనం ఆ శాటిలైట్ని చూడగలం, అలా అనమాట. సో ఎర్త్ మొత్తాన్ని స్టడీ చేయాలంటే జియో స్టేషనరీ పెడతారు, బికాస్ ఆ శాటిలైట్ అక్కడ ఉంటుంది, ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి. ఒక పర్టికులర్ ప్లేస్ని స్టడీ చేయాలంటే జియో సింక్రోనస్, ఎర్త్తో పాటు తిరుగుతుంటుంది కాబట్టి ఒక ప్లేస్ ఇక్కడ ఉంది, ఇక్కడ శాటిలైట్ పెట్టారు, ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ లోవర్ ఎర్త్ ఆర్బిట్ మీద ఫోకస్ చేస్తుంది కెస్లర్ సిండ్రోమ్. ఈ నిమ్న భూకక్షలో ఎక్కువగా శాటిలైట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో లోవర్ ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ ఎక్కువగా ఉంటే అక్కడ డెన్సిటీ, ఏరియా తక్కువగా ఉండి ఎక్కువ అయిపోతే ఆబ్జెక్ట్స్ డెన్సిటీ పెరిగిపోతుంది. సో ఒక శాటిలైట్ వెళ్ళి
ఇంకో శాటిలైట్కి తగిలితే, లేదు ఒక పార్టిల్ ఇంకో దానికి తగిలితే అంతరిక్ష శిథిలాలు, స్పేస్ డెబ్రిస్ క్రియేట్ అవుతుంది. ఆ పార్టిల్ ఇంకో దానికి తగులుతుంది, అది ఇంకో దానికి తగులుతుంది. అలా లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్న అన్ని శాటిలైట్ డుక్ 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 డుష్ 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 అని కొట్టేసుకుంటాయి, మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి డొనాల్డ్ కెస్లర్ 1978లో చెప్పాడు. సో ఇట్స్ బేసికలీ అబౌట్ ది స్పేస్ డెబ్రిస్. చూద్దాం. సైబర్ థ్రెట్ కాదు. థియరీ దట్ డిస్క్రైబ్స్ ద సెల్ఫ్ సస్టైనింగ్ క్యాస్కేడింగ్ కొలిజన్ ఆఫ్ స్పేస్ డెబ్రిస్. ఇది సెల్ఫ్ సస్టైనింగ్ క్యాస్కేడింగ్ అంటే ఏంటి? ఒకళ్ళు ఇక్కడికి వస్తే అది వాళ్ళకి కోవిడ్ లాగా 10 మంది నుంచున్నారు లైన్లో, ఫస్ట్ వాడు తుమ్మాడని చెప్పి సెకండ్ వాడు తుమ్మాడని థర్డ్ అలా వస్తుందని దాన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఒకటి జరిగిందని దాని ఆధారంగా ఇంకోటి జరగడం, అది జరిగిందని ఇంకోటి జరగడం, అలా అనమాట. సో అట్లా సెల్ఫ్ సస్టైనింగ్ అంటే జస్ట్ ఒక శాటిలైట్ వెళ్ళి ఇంకో శాటిలైట్ తగిలితే ఒక మొక్క వస్తుంది, ఆ మొక్క వెళ్ళి ఇంకో శాటిలైట్ తగులుతుంది, ఆ శాటిలైట్ ఇరిగిపోతుంది, అది వెళ్ళి ఇంకో మొక్క తగులుతుంది, ఇంకో దేనికో తగులుతుంది, అలా అనమాట. సో ఎనీవేస్ థర్డ్ చూద్దాము. మెకానిజం త్రూ విచ్ ఆర్ఎన్ఏ వైరస్ కాదు. నేను ఇందాక చెప్పాను సిండ్రోమ్ అనగానే బయాలజీ వైపు వెళ్ళిపోతారు, బట్ ఇట్స్ నాట్ దాట్. ఫినామినన్ బై విచ్ సోలార్ స్టార్మ్స్ కాదు. ఎనీవేస్ మనకి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు కాబట్టి 19th క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 20వ ప్రశ్న. విత్ రిఫరెన్స్ టు సోలార్ ఫ్లేర్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్. మనం ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు 2 questions లో డిస్కస్ చేస్తున్నాము. సో ఇట్ షుడ్ నాట్ బి అ డిఫికల్ట్ థింగ్. సో చూద్దాము. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏది సరికానిది అంటున్నారు, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు ఈసారి. సో ఫస్ట్ ఏంటిది? బోత్ సోలార్ ఫ్లేర్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఇన్వాల్వ్ గైగాంటిక్ ఎక్స్ప్లోజన్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో సన్ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఎలక్ట్రికల్ ఆబ్జెక్ట్. సో ఎలక్ట్రికల్ ఆబ్జెక్ట్ సన్ మూవ్ అవుతూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూవ్ అవుతూ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి సన్ స్పాట్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ సన్ స్పాట్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటాంగిల్ అయిపోతాయి అంటే ఒకదాని మీద కూడా ఓవర్లాప్ అయిపోతాయి, అప్పుడు సోలార్ ఫ్లేర్ కానీ కరోనల్ మాస్ ఎజెక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంది. సోలార్ ఫ్లేర్ ఏమో సౌరం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మంట సెగలాగా వస్తే, కరోనల్ మాస్ ఎజెక్షన్ ఏమో బేసిక్గా ఒక క్లౌడ్, ఒక మబ్బులాగా వచ్చేస్తుంది సూర్యుడి నుంచి బయటికి. సో ఈ రెండూ కూడా భారీ విస్ఫోటనాలు, భారీ శక్తిగల విస్ఫోటనాలు. మనం ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ దగ్గర ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఎస్, ఇది కరెక్టే. సెకండ్ది ఏంటిది? అన్లైక్ సోలార్ ఫ్లేర్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ హ్యావ్ నో రిలేషన్ టు ద అరోరా లైట్స్ ఆఫ్ ద నార్థన్ అండ్ ద సదర్న్ హెమిస్ఫియర్. వెల్, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకనంటే సోలార్ ఫ్లేర్ కన్నా ఒక విధంగా చెప్పాలంటే కరోనల్ మాస్ ఎజెక్షన్ ద్వారా ఇంకా విధ్వంసం ఎక్కువగా జరుగుతుంది. బికాస్ సోలార్ ఫ్లేర్ ఒక సెగ లాంటిది, కానీ ఒక నిప్పు రవ్వ కొంచెం ఒక భాగం మీద వచ్చి మీ మీద పడిపోతే ఎలా ఉంటుంది? దట్ ఈస్ వాట్ కరోనల్ మాస్ ఎజెక్షన్ ఇస్. దానివల్ల రేడియో ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అండ్ మోర్ ఓవర్ నార్త్ పోల్, ఉత్తర ధ్రువం దగ్గర, అలాంటి దక్షిణ ధ్రువం, సదర్న్ పోల్స్ దగ్గర ఆక్సిజన్ నైట్రోజన్తో రియాక్ట్ అయిపోయి ఏదైతే అరోరా బొరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ అనే నార్థన్ లైట్స్ లేదా సదర్న్ లైట్స్, డాన్సింగ్ లైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఆ ఫినామినా ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ అడుగుతున్నారు ఓన్లీ సోలార్ ఫ్లేర్స్ అది క్రియేట్ చేస్తుంది, కరోనల్ మాస్ ఎజెక్షన్ చేయదు, దానికి సంబంధం లేదంటున్నారు. దానికి సంబంధం ఉంది కానీ లేదంటున్నారు కాబట్టి తప్పు. వాళ్ళు అడిగింది ఏది తప్పనే కదా, సెకండ్ ఒక్కటే కదా, అందుకని 2 ఓన్లీ. అందుకని 20 క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.